మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాలపు వేళ బైబిల్ స్టడీకి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నానండి. మరి ప్రతి వారం కూడా మనందరూ కూడా ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ అలాగే ప్రార్థనలో మరి కొనసాగడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనలు 119 50వ వచనం అండి. సామ్స్ 119 verse 50. My comfort is my suffering. Is this your promise preserves my life? ఎస్ అండి. తెలుగులో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గమనించండి, మన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు గుండా మనందరూ వెళ్తూ ఉంటాం. అనేక రకాల ప్రతికూల పరిస్థితులు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనకు మరి నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము, డిస్కరేజ్ టైమ్స్ మరి మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మరి మనకేం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతుంటాం. అయితే అన్ని పరిస్థితుల మధ్యలో కూడా మనకు ఆదరణ కలిగించేది, నెమ్మది కలిగించేది, ప్రశాంతతను అనుగ్రహించేది, అలాగే మనల్ని బలపరిచేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి ఆ దేవుని వాక్యమే, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలే ఒక వ్యక్తికి మరి ఆదరణను కానీ, బలమును కానీ, నెమ్మదిని కానీ, ప్రశాంతతను కానీ, లేక మనం ఏదైనా కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు కావలసిన స్పష్టత, క్లారిటీని అనుగ్రహించేది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. అందుకే ఈ దేవుని యొక్క వాక్యమునకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారుగా, ధ్యానించేవారుగా, దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలకించి మన హృదయాలకు తీసుకుని వాటి చొప్పున మనం జీవించినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలం. కాబట్టి ఆ విషయాలు మన దృష్టిలో ఉంచుకొని ఈ సాయంకాల వేళ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువే మనందరితో మాట్లాడినట్లు ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ మనకు ఎంతో దీవెనకరంగా దేవుడు మరి దీన్ని జరిగించాలని, ప్రార్థన పూర్వకంగా ఇందులో ఉండాలని నేను ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మంచిదండి. మన యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నట్లయితే ఆ స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా మన మెయిన్ అంశం, ద మెయిన్ థీమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ దట్ వి హావ్ బీన్ డిస్కసింగ్. చదవండి ఎవరైనా ఒకరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క టైటిల్. The life, teachings and ministry of Jesus Christ, the exemplary life of Jesus. It's worthwhile to imitate. Covering 4 gospels. Yes అండి, చాలండి. అది దట్స్ ద మెయిన్ సబ్జెక్ట్, ద లైఫ్, teachings and the ministry of Jesus Christ. So there are 3 parts in it. So అందుకే you see the 3 colors there: life, teachings and ministry of Jesus Christ. సో ఎందుకంటే మనందరికీ కూడా మాదిరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, అలాగే ఆయన చెప్పిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య ఎంతో గొప్పది, ఎంతో అద్భుతమైంది. అండ్ ఇట్ ఈస్ ది ఎగ్జాంపులరీ లైఫ్. ఎగ్జాంపులరీ లైఫ్ కానీ, టీచింగ్స్ కానీ, మినిస్ట్రీ, ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ ఎగ్జాంపులరీ టు ఆల్ ఆఫ్ us. And so that is why I have given the title in the bracket లో, the exemplary life of Jesus. It's worthwhile to imitate. సో మనందరూ కూడా అనుసరించవలసిన జీవితము లేక అనుకరణ అంటాం. ఇమిటేటింగ్ ని తెలుగులో అనుకరణ. అనుసరించడం అంటే ఫాలో చేయడం, అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం, అంటే ఎగ్జాక్ట్లీ ఆయన జీవించినట్టే మనం కూడా జీవించడం, లేక ఆయన బోధించినట్టే మనం కూడా బోధించడం, లేక ఆయన పరిచర్య చేసినట్టుగా మనం కూడా పరిచర్య చేయడం. కాబట్టి విశ్వాసులమైన లేక దేవుని సేవ చేసే వారైనా కూడా మరి మనందరికీ యేసుక్రీస్తు ప్రభు గొప్ప మాదిరి. కాబట్టి అలాగే సంఘము, ది యూనివర్సల్ చర్చ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. కదండి, సార్వత్రిక సంఘం. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సమ్ లోకల్ చర్చ్. మనం ఎక్కడెక్కడైతే ఉంటున్నామో ఆ స్థానిక సంఘంలో మనందరూ భాగమై ఉన్నాము. అలాగే అల్టిమేట్గా మనందరూ కూడా యాజ్ బిలీవర్స్ ఇన్ ద లార్డ్
వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్. సో ఇప్పుడు యేసయ్య అంటే దేవుడు యూనివర్సల్ చర్చ్కి ఇచ్చిన ఒక స్టాండర్డ్ ఏంటి అంటే, లైక్ ఒక గోల్. వాట్ ఈస్ అవర్ గోల్? టు బీ కన్ఫర్మ్డ్ టు ది ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అనే వాక్యంలో ఉంటుంది కదండి. యేసు క్రీస్తుకు కలిగినటువంటి సారూప్యత మనము కలిగి ఉండాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. సో కాబట్టి వాట్ ఈస్ అవర్ గోల్? యాజ్ బిలీవర్స్ వీ హ్యావ్ జస్ట్ వన్ గోల్, టు బీ కన్ఫర్మ్డ్ టు ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు వలె మనము మారిపోవాలి, యేసుక్రీస్తు వలె జీవించాలి. కాబట్టి that as our goal, మనము ఇఫ్ యు స్టడీ ద 4 Gospels in the New Testament, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలను కూడా మనము చదివినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అనేక సంగతులు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన బోధనలు, టీచింగ్స్ని, ఆ మినిస్ట్రీని కూడా మరి మనం చూడవచ్చు. అందులో భాగంగా ఇంతవరకు కూడా మరి మనం ఆయన జీవితాన్ని చూసాం. ఇప్పుడు ప్రజెంట్ వీఆర్ స్టడీయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ బోధనలను మరి మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా సో ఫార్ we have studied these 2 main topics under the teachings of Christ. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఆ బోధనలో మొట్టమొదటిది ద సెర్మన్ ఆన్ ద మౌంట్. యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, దాన్ని పర్వత ప్రసంగం అని కూడా పిలుస్తారండి, సెర్మన్ ఆన్ ద మౌంట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి సెక్షన్ ఆఫ్ ది బైబిల్, న్యూ టెస్టిమెంట్. అది మత్తయి సువార్త 5, 6, 7 3 అధ్యాయాలు, 3 chapters. సో మనం చాలా డీటెయిల్డ్గా ఇంతకుముందు జరిగినటువంటి ఆన్లైన్ క్లాసెస్లో నేను మీకు వివరించడం జరిగింది. ఒకవేళ కొత్తగా జాయిన్ అయినటువంటి వారు దయచేసి మీరు మన ఛానల్లోకి విజిట్ చేస్తే, యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఎవ్రీ సెషన్ మనం రికార్డ్ చేస్తూ దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ అదర్ బిలీవర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అంటే కొంతమంది ఇదే టైంలో ఒకవేళ జాయిన్ అవ్వడానికి కనుక కుదరకపోతే దే కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు దిస్ వీడియో అగైన్, అందు ఉద్దేశంతో పెడుతున్నాము. కాబట్టి అక్కడ చాలా డీటెయిల్గా మనం చూసాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అధ్యయనం చేసి ప్రభువారు ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని ప్రారంభించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు కదండి. హీ హస్ కమ్ టు ఇనాగరేట్, ఎస్టాబ్లిష్ ఆర్ ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? లేకపోతే దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నటువంటి వారు ఎలా జీవించాలి, మరి వారి ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అని అన్ని విషయాలు కూడా కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్లో మనం ఇంతకుముందు స్టడీ చేశాము. ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ ఆల్ ఆఫ్ us about the topics that we have studied. తర్వాత ఆఫ్టర్ దాట్ ద పారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఉపమానములు. మరి అది కూడా చాలా డీటెయిల్డ్గానే మరి మనం సుమారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సుమారు ఒక 45కు పైగానే, ఇఫ్ యు రీడ్ ద 4 Gospels, there are more than 45 parables that Jesus taught, okay, to the believers. సో మనం ఏం చేసామంటే వాటిలో కొన్ని నియర్లీ 10 to 11 మనం నేను ఒక్కొక్కటి తీసుకొని డీటెయిల్డ్గా మనం లాస్ట్ ఆల్మోస్ట్ 10 weeks లో ఈ పారబుల్స్ని స్టడీ చేసాం. చెప్పాలంటే మనం ఇంకా వీ కెన్ గో ఆన్ ద పారబుల్స్, బట్ దెర్ ఆర్ మెనీ. సో నేను మీకు కొన్ని వాటిలో ప్రాముఖ్యమైనవి తీసుకొని ఇక్కడ డీటెయిల్డ్గా స్టడీ చేయడం జరిగింది. మీరు మీ ఫ్రీ టైంలో నేను తర్వాత మీకు ఒక లిస్ట్ పంపిస్తానండి. ఐ విల్ సెండ్ యూ ద లిస్ట్ ఆఫ్ ది ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ద పారబుల్స్ ఆఫ్ జీసస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద 4 Gospels. సో మీ ఫ్రీ టైంలో ఆ మిగతా పారబుల్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పర్సనల్గా కూడా స్టడీ చేయాలని కూడా నేను కోరుతున్నాను. అండ్ దే వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. మనందరి యొక్క ఆత్మీయ జీవితపు ఎదుగుదలలో they help us a lot. They help us preparing ourselves, okay, for the coming of the Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా like parables like the virgins కదండి, the 10 virgins, foolish and the wise virgins మనం చూసాం కదా. బుద్ధి గల బుద్ధి లేని 10 మంది కన్యకల ఆ ఉపమానం కూడా, అలాంటి ఉపమానములు మిగతావి కూడా ప్రభు యొక్క రాకడకు మనల్ని అవి సిద్ధపరుస్తాయి.
లేక మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, ఇక అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ప్రభువారు ఆ ఉపమానములలో బోధించడం జరిగిందండి. సో అది ద 2 ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ టుడే we going to study on the I am sayings of Jesus. So you can write down, if you have the notebook or pen with you, please write down this heading, I am sayings of Jesus. బ్రాకెట్లో 7 అని పెట్టాను కదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేనే, అంటే ఆయన ఏమై ఉన్నారో దానికి సంబంధించినటువంటి 7 విషయాలను ఆయన బోధించడం జరిగింది. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి. యేసుక్రీస్తు, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్, అండర్స్టాండ్ దెమ్, ద నేచర్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది మనం స్టడీ చేయకుండా ముందుకు వెళ్ళలేము, లేక వీటిని తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. సో కాబట్టి అది నోట్ డౌన్ చేసుకోండి. ఐ యామ్ సేయింగ్స్ ఆఫ్ జీసస్. ఎందుకు ఐ యామ్ సేయింగ్స్ అంటున్నామంటే అన్ని వాటిలో కూడా ఐ యామ్ అని ప్రభు చెప్పారు. ఇప్పుడు మీకు ఆ లిస్ట్ కూడా చూపిస్తాను, ఆ 7 sayings లో కూడా. దెన్ యు విల్ నో వై వి కాల్ దిస్ యాజ్ ఐ యామ్ సేయింగ్స్. ఈ 7 కూడా ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా స్లైడ్ మీద. వీలైతే మీరు దాన్ని ఒక పిక్ అంటే ఫోటోలాగా తీసుకోవచ్చు మీ సెల్, లేదనుకుంటే మీరు రెఫరెన్సెస్ అని మీరు రాసుకోవచ్చు. అంటే 7 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారో ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన బయలుపరిచారు. ఉదాహరణకు మొదటిది, ఎవరైనా ఒకరు మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. సో ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను చదవనప్పుడు దయచేసి మీరు చదవండి, అలా బైబిల్ వర్సెస్ కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ మేబీ నేను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు మిమ్మల్ని యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద స్టడీ. సో అక్కడ కూడా మీరు రెస్పాండ్ అయ్యి యాక్టివ్గా మరందరూ కూడా ప్రేయర్ఫుల్గా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ గాడ్స్ వర్డ్ని, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభుపేట కోరుతున్నానండి. ఓకే, ఎవరైనా మొదటి ఐ యామ్ సేయింగ్ చదవండి. ఫస్ట్ పాయింట్, స్లైడ్ మీద మీరు చూస్తున్న ఫస్ట్ పాయింట్. I am the bread of life. Yes, sister. I am the bread of life. That's the first I am saying that we read in John 6:35. యోహాను సువార్త 6:35లో జీవాహారమును నేనే అని ప్రభువు చెప్పారు. చూసారా, నేనే. అందుకే సో అది ఇంగ్లీష్లో ఫస్ట్లో వస్తుంది అనమాట, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. రెండవదండి, సెకండ్, I am the light of the world. John Yes. 8:12. ఎస్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో అగైన్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి మాట. థర్డ్ వన్, I am the door. Yes, I am the door. I am the door. ద్వారమును నేనే. జాన్ 10:9లో యేసు ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 19లో ద్వారమును నేనే. ఫోర్త్ వన్ అండి, I am the good shepherd. ఎస్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరిని నేనే. యోహాను 10:11లో 14 కూడా 2 టైమ్స్లో అక్కడ నేనే మంచి కాపరిని చెప్పారు ప్రభువారు. ఓకే, ఐదవదండి, ఫిఫ్త్ వన్, I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే అని యోహాను సువార్త 11:25-26లో చెప్పారు. సిక్స్త్ వన్, I am the way, the truth, and the life. John 14:6. మార్గమును సత్యమును జీవమును నేనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్పారు కదండి. సో ఆ మాట. ఇక చివరిదండి, లాస్ట్ సేయింగ్, I am the true wine. John 15:1, 4-5. నిజమైన ద్రాక్షావళిని నేనే. ఐ ఆమ్ ద ట్రూ వైన్ అనే మాటలు అక్కడ యోహాను సువార్త 15లో ప్రభువారు చెప్పారు. సో ఇలాగున అంటే ఆల్ దీస్ ఐ ఆమ్ సేయింగ్స్ బిలాంగ్ టు ది డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఒకవేళ కావాలంటే ఒక లైన్ మీరు రాసుకోవచ్చు. ఈ 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నాయి. ద డివినిటీ ఆర్ ద డివైన్ నేచర్. ఆల్ దీస్ ఐ ఆమ్ సేయింగ్స్ టాక్ అబౌట్ or describe about the divinity of Christ, like a divine nature of Christ. ఒకవేళ ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ కానీ ముఖ్యంగా నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవేతరులు
మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నలు అడిగారా? అంటే మీరు యేసుప్రభు దేవుడని చెప్తారు కదండి, మీరు యేసుక్రీస్తు ఆరాధిస్తారు కదా, మరి ఆ దేవుడు ఎక్కడైనా మరి బైబిల్లో ఆయన నేను దేవుడిని ఎక్కడైనా చెప్పారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారండి ఎప్పుడైనా? గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని అడిగారా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కడైనా మీ బైబిల్లో చెప్పారా? ఎందుకంటే చాలాసార్లు ఈ రోజుల్లో ముఖ్యంగా కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఎటువంటి ఇష్యూ రైజ్ చేస్తారంటే, మరి మీరేమో యేసు ప్రభు దేవుడిని ఆరాధిస్తారు, లేకపోతే బోధిస్తారు, ఇవన్నీ చేస్తారండి, కానీ యేసు ప్రభు బైబిల్లో ఆయన ఎక్కడా చెప్పలేదే నేను దేవుణ్ణి, నన్ను మొక్కండి, నన్ను ఆరాధించండి అని కొంతమంది కాంట్రవర్షియల్గా ఈ రోజుల్లో మరి నెగిటివ్గా క్రీస్తు గురించి మాట్లాడేవారు ఉన్నారు. సో వీ షుడ్ హ్యావ్ అన్ అవేర్నెస్ ఆఫ్ ద సచ్ థింగ్స్. సో ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద డివినిటీ ఆర్ ద డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్, వారికి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి చెప్పాలి అంటే జస్ట్ దీస్ 7 sayings ఆర్ ఇనఫ్, ఓకే, టు స్పీక్ యువర్ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎవరైనా కూడా క్రైస్తవేతరులు గనక ఉంటే వారు గనక మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే, ఏంటంటే మీరు ఎప్పుడు మరి ప్రార్థన చేస్తుంటారు, చర్చ్కి వెళ్తుంటారు, మరి యేసు ప్రభు దేవుడిని చాలా భక్తిగా ఉంటూ ఉంటారు కదా, మరి ఆయన ఎక్కడైనా బైబిల్లో నేను దేవుణ్ణి అని అన్నట్టుగా చెప్పారా, ఎక్కడుంది అన్నట్టుగా ఎవరైనా కనుక ఎక్స్ప్రెస్ చేస్తే, నౌ యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు గివ్ ఎ రీజనబుల్ ఆన్సర్. ఎందుకంటే వాక్యంలో ఉందండి, మొదటి పేతురు 3:15లో 1 Peter 3:15 సేస్, ఓకే, ఎవరైనా మనల్ని గనక అడిగితే, అంటే మన విశ్వాసమునకు హేతు అడుగు ప్రతి వారికి మనము సాత్వికముతో సమాధానం చెప్పాలి. ఎవరైనా కూడా మనల్ని ప్రశ్నిస్తే గనక మన విశ్వాసం గురించి, మన దేవుడి గురించి, బైబిల్ గురించి మనం వారికి సరి అయిన సమాధానము చెప్పేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఏమోనండి మాకు తెలియదు, లేకపోతే మా పాస్టర్ గారిని అడగండనో, లేకపోతే మీరెందుకు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారండి, ఏమోనండి మా తాతల కాలం నుంచి మేము క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి అందుకు ఆరాధిస్తున్నాం అనే ఆన్సర్స్ మనం చెప్పకూడదు. రాదర్ అయితే ఎటువంటి సమాధానాలు చెప్పగలగాలి వారు మన విశ్వాసమునకు కానీ, మన దేవుడికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, లేక వాక్యానికి సంబంధించిన ప్రశ్నలు కానీ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. మీరు కనుక బయట ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే, జాబ్ చేస్తూ ఉంటే, లేక బిజినెస్ చేస్తూ ఉంటే, అక్కడ మీకున్నటువంటి క్రైస్తవేతరులు, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అడిగి యాక్చువల్లీ మీరు ఎటువంటి సమాధానం చెప్తారో చూద్దామని కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. సో అందుకే అక్కడ 1 Peter 3:15లో we all need to be prepared to give a reasonable answer for our faith. ఎందుకంటే అవర్ ఫెయిత్, మన ఎటువంటి విశ్వాసం అంటే అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్ కదండి. ఇప్పుడు కొన్ని ఫెయిత్స్ ఉన్నాయి వరల్డ్లో, దర్ ఆర్ మెనీ రిలీజన్స్. సో అవి గనక మనం చూస్తే చాలా మటుకు బ్లైండ్ బిలీఫ్స్, వాటికంటే ఒక బేస్ లేదు, బేస్లెస్ రిలీజన్. మనది క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ బేస్లెస్ రిలీజన్ ఆర్ ఫెయిత్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ రిలీజన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ కదండి. మనము మతమును చెప్పం, ఇది ఒక మార్గమును చెప్తాం క్రైస్తవ్యాన్ని కదండి. కాబట్టి మనకి ఇదేదో ఒక గుడ్డి నమ్మకమో, మూఢ నమ్మకాలు, లేకపోతే ఏదో కల్పనా కథలో, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు కాబట్టి మనం దాన్ని నమ్మడము, ఇది కాదండి. సో దిస్ ఇస్ లైఫ్, కాబట్టి దిస్ ఇస్ ద రియల్ వే. అలాగే ఇట్ హ్యాస్ బేస్. ఓకే, అలాగే నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, అదేంటంటే మరి బైబిల్కి సంబంధించినటువంటి ఆధారాలు. సో ఎవరైనా కనుక మనం బైబిల్ యొక్క అథారిటీని కనుక ప్రశ్నిస్తే, మనము వారికి హిస్టారికల్గా, సైంటిఫిక్గా, ఆర్కియలాజికల్గా కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. సో అది నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది. వాక్యానికి, బైబిల్కి సంబంధించినటువంటి ఆధారాలు. ఇది మనదేదో ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్ ఆర్ బేస్లెస్ ఫెయిత్, లేకపోతే కుక్టప్ స్టోరీ అంటే కల్పనా కథలు అంటాం కదండి, అది కాదు. ఓకే, సో ఎవరైనా కనుక మనల్ని ప్రశ్నిస్తే
మన దేవుని యొక్క దైవత్వం గురించి, ఎస్పెషల్లీ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ద డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్. వీ హ్యావ్ సో మచ్ టు టాక్ అబౌట్ ద డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్, ఎస్పెషలీ ఇన్ ద వెరీ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన అంశాల్లో నుంచే మనం తీసుకొని మనం వాళ్ళకి వివరించవచ్చండి. ఎలాంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్న ఈ 7 మాటలు కూడా ఐ యామ్ సేయింగ్స్ అని ప్రభు చెప్పారు కదండి. దే వెరీ వెరీ పవర్ఫుల్, చాలా శక్తితో కూడుకున్నటువంటి మాటలు. అందులో ఒక్కొక్క మాటను కూడా మరి మనము ఈ రోజు నుంచి అధ్యయనం చేయబోతున్నాం ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్గా. ఓకేనండి, మనం వీటిని స్టడీ చేయబోతున్నాం. ఆ రెఫరెన్స్ని, ఆ చాప్టర్ని బేస్ చేసుకొని ఓకేనండి ఈరోజు నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వానికి, మరి ముఖ్యంగా ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి మాటలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 100కి 100 పాళ్ళు మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, సేమ్ టైం 100కి 100 పాళ్ళు ఆయన దేవుడు కూడా. ఓకే, సో క్రీస్తులో ఈ 2 స్వభావాలు మనం చూడగలం, మానవత్వము, దైవత్వము. ద హ్యూమన్ నేచర్ and the divine nature. You see both natures existing parallelly in Christ. ఆ విషయానికి వస్తే ఆ పేరు ఉంది కదండి, యేసు క్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటండి? తెలిసిన వారు దయచేసి చెప్పండి. ద మీనింగ్ ఆఫ్ జీసస్. యేసు అంటే చెప్పండి. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు, కరెక్ట్. అలాగే యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అంటే Savior. అభిషిక్తుడు, అనాయింటెడ్. ఎస్, అనాయింటెడ్. ఓకేనండి, అభిషిక్తుడు, రాజు లేక పరిపాలకుడు. రాసుకుంటున్న వాళ్ళు దయచేసి రాసుకోండి. యేసు అన్నప్పుడు అది మనకు రక్షకుడు అని అర్థము. క్రీస్తు అన్నప్పుడు అభిషిక్తుడు, రాజు లేక పరిపాలకుడు. తర్వాత అండి ఇంకొక విషయం మీరు రాసుకోవాలి. యేసు అన్నది ఆయన మానవత్వానికి సంబంధించిన పేరు. ద నేమ్ జీసస్ డిస్క్రైబ్స్ హిస్ హ్యుమానిటీ ఆర్ టాక్స్ అబౌట్ హిస్ హ్యూమన్ నేచర్. యేసు అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ హిస్ హ్యూమన్ నేచర్. వేరస్ ఇఫ్ యు సే క్రైస్ట్, క్రైస్ట్ డిస్క్రైబ్స్ ఆర్ టాక్స్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అన్నప్పుడు క్రీస్తు అనే, బై ద వే, జీసస్ ఈజ్ అ నేమ్, క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ నేమ్, క్రైస్ట్ ఈజ్ అ టైటిల్. క్రైస్ట్ ఈజ్ అ టైటిల్. యేసు అనేది పేరండి, క్రీస్తు అనేది బిరుదు. యేసు అనేది ఆయన మానవత్వానికి సంబంధించినటువంటి పదము, క్రీస్తు అనేది ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి బిరుదు. క్రీస్తు అన్నది రాసుకుంటున్నారు కదండి, ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి బిరుదు. బైబిల్లో కొన్నిసార్లు మనకు యేసు క్రీస్తు అని ప్రస్తావించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమో క్రీస్తు యేసు అని మెన్షన్ చేసి ఉంటారు. ఎవరైనా గమనించారా మీరు మీ బైబిల్ స్టడీలో? కొన్ని చోట్ల క్రీస్తు, స్టార్టింగ్ క్రీస్తు ఉంటుంది, తర్వాత యేసు ఉంటుంది. సో ఒకవేళ తెలిస్తే మీకు ఎవరైనా అలాంటి ఒక వచనం చెప్పగలరు? స్టార్టింగ్ క్రీస్తు యేసు అనే వచనం తెలిసిన వారు బైబిల్లో ఇప్పుడు చెప్పండి. Christ Jesus came into this world to save sinners. ఓకే, ఎక్కడండి? ఏ రెఫరెన్స్ అది? విచ్ రెఫరెన్స్ ఇస్ ఇట్? I don't know the reference. I don't know. ఓకే. యా క్రైస్ట్, కరెక్ట్. అవునండి. సో అక్కడ క్రీస్తు యేసు అని ఉంటుంది. ఫస్ట్ యేసు అని ఉండదు, క్రీస్తు అని ఉంటుంది ఫస్ట్. ఓకే, వన్ మోర్ రెఫరెన్స్ ఐ కెన్ గివ్ ఇస్ 1 తిమోతి 2:15. మొదటి తిమోతి 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. Lot of disturbance, Pastor Garu. అవునండి, మాట్లాడిన వాళ్ళు దయచేసి మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. జస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మైక్ ఆన్ చేసుకొని, మిగతా టైంలో మీరు మైక్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటుంది కదా, అది డిస్టర్బెన్సెస్గా ఉంటుంది వేరే వాళ్ళకి. For there is one God and one mediator between God and men, the man Christ Jesus. Yes. So first word ఏంటంటే అక్కడ Christ. Christ. Yeah. The second word is Jesus. So అక్కడ
ది ఇంటెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంటెన్షన్ ఆఫ్ పాల్. ఎందుకంటే బైబిల్ని రచించినటువంటి గ్రంథకర్త, అసలు గ్రంథకర్త, ద రియల్ ఆథర్ ద హోలీ స్పిరిట్, అండ్ దెన్ హీ యూజ్డ్ హ్యూమన్ మీడియం కదండి, హ్యూమన్ ఆథర్స్ ఆల్సో. సో ఇక్కడ హ్యూమన్ ఆథర్ వచ్చి పాల్. సో బోత్ హ్యాడ్ ద సేమ్ ఇంటెన్షన్. While mentioning Christ Jesus, he was highlighting or emphasizing about the divinity of Christ, the divine nature of Christ. గమనించండి, అక్కడ బైబిల్ యొక్క అసలు గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు మరియు పౌలును ఉపయోగించుకుని వ్రాసినటువంటి ఆ మాటలో కూడా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవుడు నరులకి మధ్యవర్తి ఒక్కడే, అతడే క్రీస్తు యేసు అను నరుడు. చూసారండి, ఫస్ట్ అక్కడ క్రీస్తు అను, తర్వాత యేసు. క్రీస్తు యేసు అను నరుడు అంటే ఎవరైతే ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడో, నరావతారిగా వచ్చే ఆయనే క్రీస్తు, అంటే ఆయనే ఆ అభిషిక్తుడు, ఆయనే ఆ మెస్సయ. మెస్సయ అనేది హీబ్రూ వర్డ్ అండి. మెస్సయ అనేది హీబ్రూ వర్డ్. అలాగే క్రీస్తు అంటున్నాం కదండి, ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ క్రైస్ట్. ఇన్ గ్రీక్ ఇట్ ఈస్ కాల్డ్ క్రిస్టోస్. క్రిస్టోస్ అనే గ్రీక్ వర్డ్లో నుంచి క్రైస్ట్ అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. మనకి తెలుగులో క్రీస్తు అన్నారు. దానికి ప్యారలల్ హీబ్రూ వర్డ్ ఈస్ మెస్సయ. దాని తెలుగులో కూడా, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా మనం మెస్సయ అని పిలుస్తాము. సో సేమ్, అంటే రాజు, పరిపాలకుడు, అభిషక్తుడు, ద అనాయింటెడ్ వన్, ద కింగ్, ద రూలర్. కాబట్టి గమనించండి, ఆ పేరులోనే ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ us that Christ is not merely a human, but he is divine. అందుకే ఆ రోజుల్లో యూదులందరూ కూడా, మీరు కనుక బ్యాక్గ్రౌండ్ కనుక అర్థం చేసుకుంటే, యూదుల గురించి కానీ, జూయిష్ పీపుల్ ఆర్ ద లా, దే ఆల్ బిలీవ్ దట్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్. అంటే జీసస్ వస్తారని వారికి తెలియదు, క్రైస్ట్ వస్తారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ ద టైటిల్ ఫర్ ద మెస్సయ. బట్ ఓకే, ఆ క్రైస్ట్ జీసస్ ఫామ్ తీసుకొని ఈ లోకానికి వచ్చారనే విషయం వాళ్ళు గ్రహించలేదు, అంటే మెజారిటీ ఆఫ్ దెమ్. బట్ దేర్ ఆర్ సమ్ హూ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ క్రైస్ట్. అందుకే మీకు ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్, దెన్ యూ మైట్ అండర్స్టాండ్. గమనించండి, వి ఆల్ నో అబౌట్ పాల్, రైట్? అపోస్తలుడైన పౌలు గురించి మనందరికి తెలుసు. మరి పౌలు గారు ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుని యొక్క పరలోకపు దర్శనాన్ని చూసి, ఆ వెలుగును చూసి, దేవుని స్వరాన్ని విని మరి ఆయన జీవితం మార్చబడిందో ఆ రోజు, ఇక ఆ రోజు నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏమని ఎటువంటి సువార్త ప్రకటించేవారో మీకు ఒక వాచనాన్ని చూపిస్తాను. ఇప్పుడు అందరూ చూడండి, అపోస్తల కార్యాలు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 verse 5. అపోస్తలుల కార్యాలు ఫస్ట్ రాసుకోండి, తర్వాత మీరు చదవండి. 18వ అధ్యాయము 5వ వచనం. మీ మైక్ ఆఫ్ లో ఉందండి. చదివిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. When Silas and Timothy came from Macedonia, Paul devoted himself exclusively to preaching, testifying to the Jews that Jesus was the Christ. Yes, you see that title there, Jesus was the Christ. సో అంటే ఆ రోజుల్లో యేసుగా, జీసస్గా ఈ లోకానికి వచ్చాడు కదండి జీసస్. కానీ ఆ జీసస్ ని వాళ్ళు క్రైస్ట్ అనుకోలేదు. అంటే ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు, ఆయనే రిడీమర్, మన కోసం ఆ పాప ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి పంపినటువంటి దేవుడు ఆయనే అనే విషయము వారికి తెలియదు. They thought that Jesus is just Jesus, just a mere Jesus, just a mere human being. They did not believe him to be the Christ or the Messiah, the anointed one. Okay అండి? సో అయితే దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే పౌలు గారిని దేవుడు దర్శించాడో ఆ దమస్కు మార్గంలో, he had that revelation. What is that revelation? That Jesus. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ పౌలు కూడా యేసు గురించి విన్నాడు కదండి, యేసు క్రీస్తు గురించి విన్నాడు, ఆయన అన్ని విషయాలను తెలుసు. అయితే అతడు కూడా ఆ యేసే క్రీస్తుని నమ్మలేదు, ఆ యేసే ఆ దేవుడు పంపించిన ఆ మెస్సయ్య నమ్మలేదు.
అయితే దేవుడు అతని అద్భుతమైన రీతిలో దమస్కు మార్గంలో అతన్ని దర్శించిన తర్వాత దేవుడు అతని హృదయాన్ని విప్పాడు. గాడ్ ఓపెన్డ్ హిస్ హార్ట్ అండ్ మైండ్ టు సీ అండ్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఓకే, దట్ గాడ్ సెంట్. ఓకేనండి. సో ఆ యేసే క్రీస్తై ఉన్నాడు. వండర్ఫుల్ కదండి. సో అంటే గాడ్ ఓపెన్డ్ హిస్ ఐస్, స్పిరిచువల్ ఐస్. గాడ్ ఓపెన్డ్ హిస్ హార్ట్ అండ్ మైండ్ టు సీ దట్ జీసస్ వాజ్ ద క్రైస్ట్. ఇప్పుడు వాట్ ఈస్ డూయింగ్ నౌ? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన కూడా ఈస్ గోయింగ్ ఎవ్రీవేర్ నౌ టు ప్రీచ్, okay, to Jewish people, especially the first phase. Of course, he also went to the Gentiles at the later phase of his life to tell them, to preach them that Jesus was the Christ. Okay, now please read the last words of the same chapter, verse 18 of Acts. Verse 18, Pastor. Yeah. Paul stayed on in Corinth for some time. Then he left the brothers and sailed for Syria, Kadanడి. No. accompanied by. Kadas. Same For chapter, he the last powerfully words. refuted the Jews in public, Yeah. showing by the scriptures that the Christ was Jesus. That Christ was the Jesus. జీసస్. ఎస్. ఓకే, అంటే ఈ లోకంలోకి ఎవరైతే యేసు, జీసస్, ఓకేనండి, ఈసూస్ అంటారు, యెషువా, ఎవరైతే ఆ నేమ్తో ఈ లోకానికి వచ్చారో ఆయనే ఆ యొక్క క్రైస్ట్ ఉన్నారు. ఆయనే ఆ మెస్సయ. ఎందుకంటే ఆల్ ద జూయిష్ పీపుల్ దే వర్ లుకింగ్ ఫర్ మెస్సయ, రైట్? ఇప్పుడు ఆయన వచ్చాడు, కానీ చాలా మంది గ్రహించలేకపోయారు. చాలా మంది ఆ యేసుని క్రీస్తుగా చూడలేకపోయారు. ఓకే, అందుకే నేను జనరల్ ఐ టీచ్ దట్ మెస్సయ హ్యాస్ కమ్ బట్ పీపుల్ మిస్డ్ మెస్సయ. ఆ రోజుల్లో యూదులు మరి ఆయన్ని అంగీకరించలేకపోయారు. అయితే కొంతమంది మాత్రం ఆయన్ని మెస్సయ్యాగా చూడగలిగారు కదండి. సో కాబట్టి ఆల్ దీస్ 7 I am sayings describe or teach about the divinity of Christ. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అవి మనకు బోధిస్తాయండి. సచ్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ వర్డ్స్ అండి ఈ 7 కూడా. మనం ఒక్కొక్కటి స్టడీ చేసినప్పుడు నిజంగా అవర్ హార్ట్స్ ఆర్ స్పిరిచువల్ ఐస్ ఆర్ ఎన్లైటెండ్ బై ద వెరీ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారో అది మనం తెలుసుకున్నప్పుడు నిజంగా మనలో ఒక గొప్ప ఆత్మీయమైన మేలుకొలుపు మనలో కూడా జరుగుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి ఎవరైనా గనక మనల్ని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఎక్కడ చెప్పారండి బైబిల్లో, లేకపోతే ఆయన ఏమన్నా నేనే దేవుణ్ణి, నాకే మొక్కండి, నన్నే ఆరాధించండి చెప్పాడని కడితే ఎస్. సో జనరలీ రిమెంబర్ దీస్ 4 things. ఎవరైనా కనుక అలా ప్రశ్నిస్తే, లేదు అసలు మన కన్ఫర్మేషన్ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఎలా చెప్పారు అని కనుకంటే రిమెంబర్ దీస్ 4 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డైరెక్ట్గా చెప్పారు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పారు, కొన్నిసార్లు ఆయన త్రూ వర్డ్స్ చెప్పారు, కొన్నిసార్లు త్రూ డీడ్స్. ఓకేనండి, అలాగే. సో ఈ 4 విధాలుగా యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వాన్ని ప్రజలకు తెలియచేశాడు, బయలుపరిచారు డైరెక్ట్గా కొన్నిసార్లు. ఓకేనండి, అలాంటి డైరెక్ట్ కొటేషన్సే లేక డైరెక్ట్ వర్డ్సే ఈ యొక్క ఐ యామ్ సేయింగ్స్. కొన్నిసార్లు ఆయన ఇండైరెక్ట్గా కూడా చెప్పారు. అఫ్ కోర్స్ వెన్ హీ స్పోక్ దట్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్. అఫ్ కోర్స్ are not all understood, but majority of them they can easily understand what he's saying, right? Of course అండర్స్టాండింగ్ అది చేసుకున్నారు, కానీ చాలా మంది మళ్ళీ బిలీవ్ చేయలేదు. అది వేరు, నెక్స్ట్ లెవెల్. అది అండర్స్టాండింగ్ వేరు, బిలీవింగ్ వేరు కదండి. సో ఆయన డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, త్రూ వర్డ్స్ అండ్ త్రూ డీడ్స్. మాటల్లో చెప్పారు, అలాగే క్రియల్లో కూడా చేసి చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద మిరకిల్స్ దట్ హి పర్ఫార్మ్డ్, వాట్ డు దే టాక్ అబౌట్? దే టాక్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ కదండి. ఆయన చేసిన ప్రతి అద్భుతం కూడా ఆయన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్పడానికి అది గుర్తుగా ఆయన అనేక అద్భుతాలు చేశాడు. సో కాబట్టి ఆయన మాటల ద్వారా చెప్పాడు ఆయన దేవుడని, అలాగే క్రియల్లో కూడా చేసి చూపించాడు. ప్రత్యక్షంగా చెప్పాడు, పరోక్షంగా చెప్పాడు. సో వెరీ క్లియర్. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. So now it's up to us how we're going to explain these things to our non-Christian friends.
brothers and sisters perhaps would not know for sure of the divine nature of Christ. మన తోటి సహోదరులు ఓకేనండి, హైందవులు లేక పీపుల్ బిలాంగ్ టు ది అదర్ ఫెయిత్స్, ఎవరైతే ఇంకా క్రీస్తుని అంగీకరించలేదో వారికి పూర్తిగా యేసుక్రీస్తుని గురించి అవగాహన తెలియకపోవచ్చు. లేదు ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏదో ఒక మాట విని దే మైట్ హావ్ మిస్అండర్స్టూడ్ దట్. సో ఇప్పుడు మనం యాజ్ వి గో త్రూ దిస్ బైబిల్ స్టడీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసమే, ఇతరులకి తర్వాత సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే ఒక కన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ రీతిగా దేవుడై ఉన్నారు, 100% దేవుడై ఉన్నారు అనే విషయం మరి మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అది తర్వాత మనలో గొప్ప విశ్వాసాన్ని నింపుతుంది ఆ మాటలు, ఓకే, మన ప్రభు మీద. ఇక రెండవదిగా ఇతరులు కూడా మరి మనం చెప్పి వారిని కూడా రక్షణలోకి నడిపించడానికి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 7 మాటలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆత్మీయ జీవితము బలపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, రెండవదిగా ఇతరులను కూడా సిద్ధపరచడానికి కూడా ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో అందుకే చాలా కాన్సన్ట్రేషన్తో మరి మనం వీటిని ఒక్కొక్కటి కూడా కొంచెం మనం డెప్త్లోకి వెళ్ళి ఒక్కొక్క మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఒక అధ్యాయాన్ని చదువుతున్నారు కూడా మీ పర్సనల్ డివోషన్లో, అధ్యాయాన్ని ఏదో మనం స్పీడ్గా ఒక 5-10 నిమిషాలు చదివేసి ఇంకా చదివేసాంలే అయిపోయిందిలే అని అనుకోవడానికి లేదు. కానీ మీరు ఒక వచనాన్ని ధ్యానిస్తున్నా ఆ రోజు ఆ వచనంలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక్కొక్క మాట ఇక్కడ రాయించారు కాబట్టి ఆ ఒక్క మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తూ ధ్యానించాలి. అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవం, దట్ లైఫ్ ఇన్ ద స్క్రిప్చర్స్, ఇన్ ద వర్డ్, ఓకే, విల్ బి ఓపెన్డ్ అప్ టు అస్. అందులో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటో మనం అప్పుడే గ్రహించగలం. అందుకే మనం కొంచెం క్వాలిటీ టైంని స్పెండ్ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంతో అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనం గ్రహిస్తాం. రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐ యామ్ సేయింగ్స్ని ఫస్ట్ వర్డ్ మీరు తీసుకుంటే ఐ యామ్ కదండి, నేనే అన్నారు ప్రభువారు. జీవాహారమును నేనే, లేక ద్వారమును నేనే, పునరుద్ధానము జీవము నేనే అని అన్నారు కదండి. ఆ నేనే ఐ యామ్ అనే పదాన్ని కనుక మనం తీసుకుంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఇది చాలా లోతైన మాట కూడా. ఎందుకంటే యేసు ప్రభువారు నేను అని చెప్పినప్పుడు ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో ద మోమెంట్ హీ మెన్షన్స్ ఐ యామ్, ఓకేనండి, ఇదేదో ఇంగ్లీష్ గ్రామర్లో మనకి గ్రామాటికల్ ఫామ్లో చూడకూడదు. దీనిని యూ నీడ్ టు సీ దిస్ ఫ్రమ్ ద డివైన్ పర్స్పెక్టివ్. దేవుని కోణంలో దీన్ని చూడాలి. ఈ మాటను అయామ్ అనే పదాన్ని కూడా ఒక లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు అర్థం కాదు. డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఎ వండర్ఫుల్ ట్రూత్ హియర్. ఏంటి ఆ అద్భుతమైన సత్యం దాగున్నదంటే, ఈ అయామ్ అనే మాట యెహోవా దేవుని పేరుకి సంబంధించినటువంటి మాట. మనకి ఎక్కడున్నది? ఎక్సోడస్ 3:1-20, ఎస్పెషల్లీ వర్సెస్ 13-18. ఇఫ్ యు రీడ్, అక్కడ ఏంటి కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి అంటే, అక్కడ మండుచున్న పొద, దెర్ ఇస్ అ బర్నింగ్ బుష్ దట్ మోసెస్ సీస్ కదండి. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా దేవుని యొక్క స్వరాన్ని మోషే వింటాడు. మోషేతో దేవుడు అక్కడ మాట్లాడి ఇక ఐగుప్తులో ఇశ్రాయేలు ఏ రీతిగా అక్కడ వారు భయంకరమైన బానిసత్తులో ఉన్నారో దేవుడు ఆయనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మరి వారిని ఐగుప్తుకు వెళ్ళి మోషే ఐగుప్తుకు వెళ్ళి వారిని విడిపించి దేవుడు తీసుకుని వెళ్ళే వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళమని చెప్తాడు కదండి. అయితే మోషే వెంటనే ఒప్పుకోడు. ఆయన హీ ట్రైస్ టు గివ్ సో మెనీ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ గోయింగ్ టు ఈజిప్ట్. మనకు తెలుసు, బైబిల్ చదివిన వారికి ఆ విషయం తెలుసు, ఎందుకు మోషే ఐగుప్తు వెళ్ళడానికి ఇష్టపడడం మనకు తెలుసు కదండి, ఫరో భయం చేత. మరి దేవుడైతే ఆయన్ని ఒప్పించడానికి ఎన్నోసార్లు నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ప్రయత్నిస్తాడు కదండి. దయచేసి మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో నిర్గమకాండము 3వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అది. దేవుడు
మోషేని దర్శించినటువంటి సందర్భం, దేవుడు మోషేతో మాట్లాడినటువంటి సందర్భం. ఇక దేవుడు మోషేని ఎన్నుకొని తన పని చేయడానికి సిద్ధపరచుకున్నటువంటి సందర్భం అదండి. మోషే కూడా దేవుడి మీద పెద్దగా అవగాహన లేనప్పుడు కూడా దేవుడు ఏమై ఉన్నాడో దానిని బయలుపరిచినటువంటి సందర్భం అది. ఇక మోషే ఏమంటాడంటే, ప్రభువా సరే మరి నేను వెళ్తాను తండ్రి ఐగుప్తుకి. అక్కడ ఫరో అడుగుతాడు, మరి ఆయన చాలా కఠినాత్ముడు ఆయన, కాబట్టి ఆయన అడుగుతాడు, నేను ఎవరు పంపించారయ్యా అంటే, నేను నా దేవుడు పంపించానని చెబుతాను తండ్రి. మరి మళ్ళీ ఫరో అడుగుతాడు, ఎవరయ్యా నీ దేవుడి పేరేంటి చెప్పు అని అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా అని అడిగితే దేవుడు ఏం చెప్పారండి? దేవుని పేరు ఎలా బయలుపరుచుకున్నారు? ఐ యామ్ హూ ఐ యామ్ కదండి, కరెక్ట్. I am who I am. ఎస్, ఐ యామ్ హూ ఐ యామ్. ఐ యామ్ ఐ విల్ బి వాట్ ఐ విల్ బి కదండి. మామూలుగా అయితే దేవుని పేర్లు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఏదో ఒక సమ్ నేమ్ కదండి, అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మోషే అడిగినప్పుడు మాత్రం దేవుని పేరుని అది మనకు పేరుగా కనబడట్లేదు. అది చాలా ఒక విచిత్రమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది కదండి. ఐ యామ్ హూ ఐ యామ్ I am. ఆర్ ఐ యామ్ ఐ విల్ బి వాట్ ఐ విల్ బి అని, అంటే తెలుగులో ఉన్నవాడను అనువాడను అని దేవుడు చెప్తాడు మోషేకి. ఎల్లయ్యా నువ్వు వెళ్ళి చెప్పు ఫరోకి, ఉన్నవాడు అనువాడు నన్ను పంపించాడు. ఉన్నవాడు అనువాడు అంటే గమనించండి, దీనికి మన గనక అర్థం చూడాలి అంటే, ఇప్పుడు జస్ట్ ఇన్ ద నేమ్ యు సీ ద నేచర్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ దేర్ ఇన్ గాడ్స్ నేమ్? గాడ్స్ నేచర్. ఆ పేరులో ఐ యామ్ ఉన్నవాడు అనువాడులో అది ఇట్స్ నాట్ జస్ట్ అ నేమ్, బట్ ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావాన్ని అది మనకు తెలియచేస్తుంది. ఉదాహరణకి ఉన్నవాడు అంటే ఆది నుంచి ఉన్న దేవుడు, అలాగే భవిష్యత్తులో కూడా ఉండబోతున్నవాడు. అంటే ఆది నుంచి ఉన్నవాడు అంటే భూతకాలం నుంచి ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండబోతున్న దేవుడు. ఓకే, గాడ్. ఓకే, who existed in the past, who is existing now at present, who will also be existing in the future. That is the nature of God కదండి. మనమైతే అలా కాదు కదండి. మనందరికీ we have so many limitations as human beings కదండి. మనందరికి కూడా we have date of birth and we have date of death కదండి. సో we have some limited time కదండి ఇక్కడ మనకున్నప్పుడు. కాబట్టి మనం ఎగ్జిస్టెన్స్లో కూడా వీఆర్ లిమిటెడ్, నాలెడ్జ్లో కూడా వీఆర్ లిమిటెడ్, పవర్లో కూడా వీఆర్ లిమిటెడ్. ఇన్ ఎవ్రీథింగ్ we the human beings we are limited, whereas God is unlimited, limitless. Okay, limitless in time, space, in so many things. So కాబట్టి he is the eternal being. ఉన్నవాడు అనువాడు అనగా అర్థం ఏంటంటే, కావాలంటే రాసుకోండి, ఆ స్లైడ్ మీద కూడా మీరు చూస్తున్నారు కదా. ది ఇటర్నల్ బీయింగ్ అంటే నిత్యత్వంలో ఉన్న దేవుడు మన దేవుడు అండి. అందుకే మీరు కనుక బైబిల్ చదివితే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందండి? ఆదియందు దేవుడు కదండి భూమి ఆకాశములు సృజించెను. సో ద బైబిల్ బిగిన్స్ by saying that in the beginning ఎవరున్నారండి? who is there in the beginning? God. అంతే. అక్కడ ఇంకా క్రియేషన్ లేదు, అక్కడ ఇంకా ఇంకేది లేదనమాట. ఓకే, ఇన్ ద బిగినింగ్. డెవిల్ కాదు, క్రియేషన్ కాదు, ఓకే, ఇంకేమీ లేదనమాట. ఇట్స్ గాడ్ ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. నౌ యు కంపేర్ దట్ వర్స్ విత్ John 1:1 అండ్ వాట్ డస్ John 1:1 సే? యోహాను 1:1 ఏం చెప్తుందండి? తెలిసిన వారు పర్లేదు, మీరు చూడకుండా కూడా చెప్పచ్చు కొంతమంది. చాలా ఫెమిలియర్ వర్సెస్ కదా. ఆదియందు was the word, and the word was with God, and the word was God. He was with God in the beginning. Child, yes. So in the beginning, the word, in the beginning, God. Okay, God existed. కాబట్టి అన్నిటికన్నా ప్రారంభంలో మనం ఏం చూస్తున్నాం అంటే దేవుని చూస్తున్నాం. అంటే వాట్ డస్ దట్ మీన్? అంటే మన దేవుడు నిత్యత్వం నుంచి ఉన్నటువంటి దేవుడు, ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే యోహానుకి, అపోస్తుడైనటువంటి యోహానుకు దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడండి?
ప్రకటన, ఇఫ్ యు రీడ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 1, దేవుడు యోహానుకి తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18 చదవండి. ప్రకటన 1:18 దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు తనను తాను. అక్కడ కూడా ఆయన స్వభావం మనకు I am the living one. I was dead, and behold, I am alive forever and ever. ఎస్, ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. Yes. ఓకే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. అదండి. సో మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. సో ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. Omega. ఏంటి ఆల్ఫా ఒమేగా అంటే? గ్రీక్ ఆల్ఫబెట్స్. ఏజి మనకు తెలుగులో, మన ఇంగ్లీష్లో కదండి ఏజెడ్ కదా, అలాగా తెలుగులో ఆ తో స్టార్ట్ అయ్యి రా, బండిరా అంటాం కదా, అలాగా గ్రీక్ ఆల్ఫబెట్స్లో ఫస్ట్ లెటర్ ఆల్ఫా, లాస్ట్ లెటర్ ఒమేగా. సో అందుకే మనం ఆల్ఫా ఒమేగా అని పిలుస్తాం ఆయన్ని. అంటే మొదటి ఫస్ట్ లెటర్ ఆయనే, లాస్ట్ లెటర్ ఆయనే మనకున్నటువంటి వొకాబులరీలో. సో మరి మన ఓవెల్స్లో, కాన్సనెంట్స్లో, ఆల్ఫబెట్స్. సో అలాగా ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అంటే హీఈస్ ది ఇటర్నల్ బీయింగ్. కాబట్టి ఉన్నవాడను, అనువాడను అని దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేకి దేవుడు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇదిగో బాబు మోషే గ్రహించే ఒక మాట, నేను నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడను. అంటే ఆది నుంచి కూడా ఉన్నటువంటి దేవుడును. అంటే ఎవ్వరూ లేనప్పుడు, ఈ భూమి మీద ఏది లేనప్పుడు, ఈ భూమి, ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఎవ్వరూ లేనప్పుడు, నాట్ జస్ట్ ద ప్లానెట్ బట్ ఇన్ ఎంటైర్ యూనివర్స్ కాబట్టి ఎంటైర్ యూనివర్స్లో అర్త్ ఈజ్ వన్ ప్లానెట్, వన్ ఆఫ్ ద ప్లానెట్స్ అంతే. కాబట్టి ఎంటైర్ మీరు గనక యూనివర్స్ని తీసుకుంటే, ఆ యూనివర్స్లో ఎవరు లేనప్పుడు నేనున్నాను. సో కాబట్టి వెళ్ళి చెప్పు ఆ ఫరోకి, ఎవరు పంపించారు నిన్ను అని అడిగితే, ఇదిగో ఆది నుంచి ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నటువంటి ఆ యొక్క నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు నన్ను పంపించాడు. ఓకే, దట్స్ వన్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఐ యామ్, దట్ ఐ యామ్, ఐ యామ్ హూ ఐ యామ్, ఐ విల్ బి వాట్ ఐ విల్ బి అని ఎప్పుడైతే మోషేకి దేవుడు చెప్పాడో అది వన్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఈజ్ ఐ యామ్ అన్చేంజింగ్. చూస్తున్నారుగా స్లైడ్ మీద, అన్చేంజింగ్. దానిని ఇమ్యూటబుల్ అని కూడా పిలుస్తారు. అంటే మారనేటువంటి దేవుడు, మారని దేవుడు. ఓకే, మనకి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో టాక్స్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ది డివైన్. అదేంటంటే నిన్న ఆయన మారని దేవుడు యేసుక్రీస్తు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హీబ్రూస్ 13:8. హీబ్రూస్ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. సో ఆయన దేవుడు. హీబ్రూస్ 13:8. Jesus Christ is the same yesterday and today and forever. ఎస్ అండి. సో అన్చేంజింగ్ కదండి. సో అన్చేంజింగ్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే మార్పు లేనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన స్వభావం మారలేదు, లేకపోతే ఆయన శక్తి మారలేదు. సో కాబట్టి ఎప్పుడైతే దేవుడు తనను తాను ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పారో, కాబట్టి దేవుడు అది దట్స్ వాట్ హి మెంట్. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది స్లైడ్ మీద మీరు చూస్తున్నారుగా, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. అంటే ఎవరు కూడా దేవుణ్ణి చేయలేదు. ఓకే, ఇప్పుడు మనల్ని, చెట్లని, ఓకేనండి, వాట్ యు సీ ఇన్ ద క్రియేషన్, ట్రీస్ కానీ, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, మరి చెట్లు, నదులు, సముద్రాలు, పక్షులు, క్రిమికీటకాలు, వీటన్నిటిని దేవుడు చేశారు కదండి. అలాగే మనుషుల్ని, ఆదాముని, హవ్వను దేవుడు చేశారు. మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని అడిగితే దేవుడిని ఎవరు కూడా చేయలేదు. సో బికాస్ ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్, అంటే ఆయన మాది నుంచి ఇంకా ఆయన ఉన్న దేవుడు. కాబట్టి ఇంకా అక్కడ ఈ ప్రశ్న ఇంకా రాదు, దేవుని ఎవరు చేశారనే ప్రశ్న ఇంకా రాదు. ఎందుకంటే ఆది నుంచి ఆయనే ఉన్నారు. ఈజ్ ద బిగినింగ్, ఈజ్ దేర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, లేకపోతే క్రియేషన్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే
ఆయనకి ఆ శక్తి ఉంది కాబట్టి అందుకే బైబిల్ ఇట్ బిగిన్స్ ఇన్ ద బిగినింగ్ గాడ్, ఇన్ ద బిగినింగ్ గాడ్. తర్వాత ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ హిజ్ ఇన్ఫైనైట్. ఓకేనండి, నేను చెప్పాను మనుషులుగా వీఆర్ ఆల్ కన్ఫైన్డ్ టు సర్టన్ లిమిటేషన్స్. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ కదండి. మనకంత శక్తి లేదు. మనకున్నటువంటి శక్తి కానీ, మనకున్నటువంటి తెలివి కానీ, మనకున్నటువంటి జ్ఞానం కానీ, మనకున్నటువంటి ఆయుష్ కానీ అంతా కూడా చాలా పరిమితమైనటువంటి స్థితిలో మన స్థితి. దేవుడిదైతే అపరిమితమైనది, ఇన్ఫైనైట్ బీయింగ్. అందుకే హీఈస్ వి కాల్ హిమ్ ఓమ్నిషియంట్, అంటే హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్. అంటే దేవుడు సర్వజ్ఞాని అని పిలుస్తాం దేవుణ్ణి. మనకు సర్వజ్ఞానం మనలో లేదు, ఏదో చాలా తక్కువ కదండి. ఏదో కొన్ని విషయాల మీద కొంత మట్టుకే మనకి అవగాహన ఉంటుంది, కానీ అవేర్నెస్, నాలెడ్జ్ ఉంటుంది. కానీ అన్లైక్ అస్, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అంటే సర్వజ్ఞాని. అలాగే హీఈస్ ఓమ్నిపోటెంట్ అంటే ఆల్ పవర్ఫుల్, హీ కెన్ డూ ఎనీథింగ్. అలాగే హీఈస్ ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపి, అంటే అన్ని స్థలముల యందు ఒకే సమయమందు అన్ని స్థలాలు ఉండగలడు. మనమైతే ఒక సమయమందు ఆ సమయమందు అదే ప్లేస్లో మనం ఉంటాం, కానీ యూ కెనాట్ బీ ఎవ్రీవేర్ కదండి. సో అందుకే వీఆర్ ఫైనైట్ బీయింగ్స్, వేరస్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బీయింగ్. ఇక తర్వాత గ్లోరియస్ ఇన్ ఎవ్రీ వే ఆర్ పవర్ఫుల్ ఇన్ ఎవ్రీ వే. తర్వాత అండ్ అబౌవ్ అండ్ బియాండ్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్ కదండి. సో ఆయన అన్ని చేసినటువంటి దేవుడు, అందుకే హీఈస్ గాడ్, హీఈస్ గాడ్. సో ఒక మాటలో చెప్పాలంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నప్పుడు ఉన్నవాడు అనువాడు అని చెప్పినప్పుడు ఇక ఇవన్నీ కూడా వర్తిస్తాయండి. ఇవన్నీ కూడా దానికి అర్థాలు, దోస్ ఆర్ మీనింగ్స్. ఓకే, సో అంటే యెహోవా దేవుడు మండుచున్న పొదలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకి ఏ మాట అయితే చెప్పాడో, ఉన్నవాడను అనువాడను అని చెప్పాడో, అంటే ఆది నుంచి ఉన్న దేవుడను, ముందు నుంచి ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు, రాబోయే కాలం ఉండబోయే దేవుడు ఏ మాట చెప్పాడో అదే పదాన్ని ఇప్పుడు ఎవరు ఉపయోగిస్తున్నారు తెలుసండి క్రొత్త నిబంధనలో? జీసస్. జీసస్ ఈజ్ యూజింగ్ ద సేమ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. I am. Okay, if you read John chapter 8 verse 58. John chapter 8 verse 58. యోహాను సువార్త 8:58 ఎవరైనా చదవండి. యేసు, అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చాలండి, ఇంగ్లీష్లో చదవండి. I tell you the truth. Jesus answered, before Abraham was born, I am. Yes, నోట్ దట్ వర్డ్ ఐ యామ్, అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి నోట్బుక్లో రాసుకోండి. యోహాను సువార్త 8:58లో అక్కడ ఉన్నటువంటి ఆ కాలపు శాస్త్రులు, పరిసయ్యులకి యేసుక్రీస్తు ప్రభువుకు మధ్యలో ఒక చర్చ జరుగుతుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హీటెడ్ డిబేట్ లాగా కూడా జరుగుతుంది. అందులో మరి వాళ్ళేమో అబ్రహాం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, యూదులందరూ కూడా అబ్రహాం మాకు పితరుడు అది ఇది అని చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారండి? అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను. ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా క్లియర్ ఉంటుంది, బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అని అక్కడ చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ యెహోవా దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో మోషేకి ఏ మాట అయితే చెప్పారో, ఇదిగో ఉన్నవాడును అనువాడును, ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పారు కదండి. ఇప్పుడు యేసు ప్రభువారు అదే పదాన్ని, అదే పేరుని తనకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే ఆ యెహోవా దేవుడు ఎవరో కాదు, నేనే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓకేనండి, యేసు ప్రభువారు ఒకసారి అంటే శిష్యులు ఒకసారి ప్రభువుని అడుగుతారు, ప్రభువా మీరు ఎప్పుడు కూడా తండ్రి గురించి మాట్లాడుతుంటారు కదా, నేను తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాను, తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇక్కడ నేను వచ్చాను అని ఎక్కువ శాతం మీరు తండ్రి గురించి చెప్తుంటారు కదా ప్రభువా ప్లీజ్ ఒకసారి మాకు ఆ తండ్రిని చూపించిన ఆయన అని అన్నప్పుడు ప్రభువారు ఏం చెప్పారండి? తెలిసిన వారు చెప్పండి.
What do you say? Repeat the question, Pastor Garu. ఎస్, ఇట్స్ ఎ క్వశ్చన్. సో చెప్పండి, ఎప్పుడైతే What's the question? శిష్యులు అడిగారో, మీరు ఎప్పుడు తండ్రి గురించి మాట్లాడుతుంటారు కదా, మాకు ఒక్కసారి ప్లీజ్ తండ్రిని చూపించండి అన్నప్పుడు ప్రభు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి? శిష్యులతో ఏం చెప్పారు? He has seen me, has seen the Father. Oh, కరెక్ట్, can you see it? Yeah. అవును, అంతే కదండి. అంటే మీరు అక్కడ ప్రభు వారు సరే మీకు ఇప్పుడు తండ్రిని చూపిస్తాను అనేమి చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నారండి? మీరు నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, తండ్రియు నేనును ఏకమై ఉన్నాము. వీఆర్ వన్, ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధనలో అక్కడ మోషేకి ఉన్నవాడు అనువాడు అని ఎలాగైతే తనను తాను బయలుపరుచుకున్నాడో, ఆ యెహోవా దేవుడు ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. యేసు అనే పేరుతో ఈ లోకానికి దిగివచ్చినట్టు ఆ క్రీస్తే ఉన్నవాడు అనువాడు. చాలా స్పష్టంగా అక్కడ యోహాను సువార్త 8:58లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులతో, శాస్త్రులతో, ధర్మశాస్త్ర ఉపదేశకులతో యేసు ప్రభు తను గురించినటువంటి దైవత్వాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. అయితే అక్కడ విచారకరమైన సంగతి, విచిత్రమైన విషయం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న శాస్త్రులు వాళ్ళేమో చూడండి, బీ ఆన్ ద సేమ్ లైన్, జాన్ 8లోనే ఉండండి. అక్కడ 59 నెక్స్ట్ వర్స్ ఏముంది? ఎప్పుడైతే At this, they picked up stones to stone him, but Ah. Jesus hid himself, slipping away from the temple grounds. ఎస్, ఎప్పుడైతే అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 57లో ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఎలా మాట్లాడారంటే 57లో ఉంటుంది. You are not yet 50 years old. The Jews said to him, and you have seen Abraham? అదండి. మీకు తిప్పకూడదు, 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా నీకు, నేను అబ్రహాం కంటే ముందున్నానని ఎలా నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు? ఏదో గొప్పగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? అబ్రహాం కంటే ముందున్నానని నువ్వు నిన్నలాక మొన్న వచ్చావు ఇక్కడికి అన్నట్టుగా చాలా తేలికగా లైట్గా వాళ్ళు తీసుకొని అలా మాట్లాడుతున్నారు ప్రభుని. సో గమనించారు కదండి, అక్కడ ప్రభు ఉద్దేశం ఏంటంటే అది కాదు. సో ప్రభు ఉద్దేశం అది, బిఫోర్ ఏబ్రహాం ఐ యామ్ అన్నప్పుడు, అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను అన్నప్పుడు, ఉన్నవాడను అనువాడను అని మనం నిర్గమకాండం 3లోకి వెళ్ళిపోవాలి. అక్కడ యెహోవా దేవుడు మోషేకి చెప్పారు కదండి, ఆయన పేరు ఏంటో అది, ఈయన పేరు కూడా అదే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us బి వెరీ క్లియర్, ఓకేనా? when we study about this I am sayings, ఈ 7 I am sayings ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఆ I am, ఆ ఫస్ట్ వర్డ్ I am లోనే దేవుని యొక్క, క్రీస్తు యొక్క దైవత్వం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాత నిబంధనలో యెహోవా దేవుడిగా బయలుపరుచుకున్న దేవుడు ఇప్పుడు మనకు ఈ యొక్క యేసు రూపంలో ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. అందుకే నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే అని ప్రభువారు చెప్పారు. తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అని కూడా ప్రభువారు చెప్పారు. ఆ రోజుల్లో చాలా మంది విచారకరమైన సంగతి ఏంటంటే, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ యేసుక్రీస్తు ప్రభుకు దైవత్వాన్ని చూడలేకపోయారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు అని ఉంటుంది యోహాను సువార్తలో అండి. He came to his own, but they did not receive him. They did not realize him or acknowledge him to be the Messiah. కదండి, అందుకే ఇక్కడ ఆయన్ని అపార్థించి they have misunderstood him. ఆయన దైవత్వాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోలేకుండా ఉంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క మాటలు అధ్యయనం చేస్తున్న మరి మనం, ఓకే, we should have a proper thorough understanding within that Christ, Jesus is Christ himself. లేకపోతే Jesus is I am that I am. ఆ దైవత్వాన్ని మరి మనము గ్రహించాల్సిన వారుగా ఉన్నాం. ఓకేనండి, రైట్. సో ఆ మొదటి మాటలోకి మనం వెళ్దామండి. సో ఇప్పుడు దాకా నేను జస్ట్ మీకు ఆ వన్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, ఐ యామ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నారు కదండి. సో ఆ ఫస్ట్ వర్డ్ ఐ యామ్ అన్నప్పుడు మరి ఇంత మీనింగ్ మరి దానికి ఉంది. ప్రభు ఎవరో అందుకే మనం గ్రహించాలి. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే అన్నారు. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ఈ మాటలు మనం చూస్తాం. సో అందరూ కూడా మన బైబిల్స్ ని యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. జాన్ చాప్టర్ 6 వర్స్ 35 35లో అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు అని చెప్పారు. కాబట్టి ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం నేనే. సో ఈ 7 ఐ ఆమ్ సేయింగ్స్ లో ద ఫస్ట్ ఐ ఆమ్ సేయింగ్ ఇస్ దిస్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో మీరు తర్వాత, ఇప్పుడు మనకు టైం లేదు కానీ ఇది చాలా పెద్ద అధ్యాయం అండి. 71 వర్సెస్ ఉన్నాయి. జాన్ చాప్టర్ 6లో 71 వర్సెస్ ఉన్నాయి. సో అందరూ దయచేసి తప్పకుండా ఈ వచనాలన్నీ చదవండి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇందులో ప్రభు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనకు తెలియచేసే అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కనుక మనము పూర్తిగా గ్రహించగలిగితే ఇక మనం జీవితంలో యేసు ప్రభువారిని విడిచిపెట్టమండి. ఇంకా జీవితంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ ప్రభునికి మనం విడిచిపెట్టలేము. ఎందుకంటే ఆయన జీవాహారమై ఉన్న దేవుడు, ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన ఏ రీతిగా మనతో సహవాసం చేయాలని కోరుకుంటాడో అది కనుక మనం గ్రహిస్తే, అంటే ఆ రుచి చూస్తే మనం ఇంకా ఆయన విడిచిపెట్టలేము. పౌలన్నట్టుగా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు ఎడబాయడానికి లేక వేరు చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంది? మనకు వచ్చే అనారోగ్యాలక, మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులక, లేక మనకు వచ్చే బంధువుల ఇద్దరు నుంచి వచ్చే సమస్యలకి, వేటికి ఆసక్తి లేదు. క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరు కూడా మనల్ని వేరు చేయలేరు. అంటే క్రీస్తు అంత దగ్గర అనుబంధం పౌలు గారికి ఏర్పడిపోయింది. ఎందుకంటే పౌలు తెలుసు ఇక ఆయన అనుసరించే, ఆరాధించే ఆ ప్రభు ఎవరో, జీవాహారమైనటువంటి దేవుడు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఆయన సుమారు 10,000 మందికి పైగా ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి వారు ఎప్పుడైతే ఆకలి కొనడం ఆయన గమనించారో వారికి ఒక అద్భుతం చేశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా సుమారు 10,000 మందికి పైగానే ఆయన ఏం చేశారండి? ఆహారాన్ని పంచిపెట్టారు. ఇట్స్ అ మిరకల్. అక్కడ ఆయన అద్భుతం చేశారు. ఇంకా అందరు కూడా మరి తిన్నారు, ఆ రొట్టెలను, ఆ చేపలు తిన్నారు, చాలా సంతృప్తి చెందారు. దే వర్ వెరీ హ్యాపీ. ఇక తర్వాత ఇంకా అందరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు కూడా ఇక చాలా మంది వచ్చి అసలు యేసు ప్రభువు ఎక్కడున్నారో తెలుసుకుందామని వాళ్ళు వచ్చారు. ఆయన అక్కడ లేకపోతే ఇంకొక చోటుకు వెళ్ళడానికి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా యేసు ప్రభువాన్ని ఇంకా అందరూ కూడా వెతకడం ప్రారంభించారు. ఇప్పుడు యోహాను సువార్త 6లో ఏం జరుగుతుందో మీకు చెప్తున్నాను. ఆ యోహాను సువార్త అన్ని చదవడానికి టైం లేదు కాబట్టి 71 వచనాలు ఉన్నాయి. సో అక్కడ ఒక అద్భుతం జరిగిందండి. ఫస్ట్ అదే 5,000 మందికి పైగా ఆహారాన్ని, ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆహారాన్ని పంచిపెట్టిన అద్భుతం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత ఎప్పుడైతే అద్భుతం జరిగిందో ఇక మనుషులు అందరూ కూడా చాలా మందికి అక్కడ ఆ రోజున వచ్చినట్టు వాళ్ళు యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. అంటే ఆయన కోసం వెతుకుతున్నారు. తర్వాత మరి ఆయన ఒక చోట కనబడకపోతే మరి ఇంకో చోటుకు వెళ్ళారు, అక్కడ వెతుకుతున్నారు. ఇక ఎప్పుడైతే ప్రభువుని వాళ్ళు అక్కడ కనుగొన్నారో ఇక ప్రభు కూడా వాళ్ళని చూశాడండి. ప్రభు కూడా చూసిన తర్వాత అప్పుడు ఆయన వాళ్ళతో ఇలా చెప్పారు. 26వ వచనం, అంటే ఎందుకు వారు ఆయన అలా వెతుకుతూ ఉన్నారో వారి లోపల ఉద్దేశం ఏంటో ఆయన బయటపెట్టేశారు. చదవండి 26వ వచనం. I tell you the truth, you are looking for me not because you saw miraculous signs, but because you ate the loaves and had your fill. రైట్. ఆ రోజుల్లో గమనించండి, చాలా మంది క్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు. అయితే అక్కడ ఎవరైతే క్రీస్తు వెంబడిస్తున్నారో, సో అక్కడ 2 groups you can say, like a people with 2 different intentions, people followed Jesus. కొంతమంది ఏమో యేసు ప్రభువారు దేవుడు అని విశ్వాసంతో ఆయన చెప్పే మాటలు గొప్ప ఆదరణ కలిగించేవిగా ఉన్నాయి. ఆయన దేవుడు, ఆయన మెస్సయ్య, ఆయన మాకు కావాలి, ఆయనతో మేము సహవాసం చేయాలి, ఆయన ద్వారా మాకు నిత్య జీవం కలదు అని ఆయన యథార్థ హృదయంతో, ఇంకా వేరే ఏ దురుద్దేశము, వేరే బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా యథార్థమైన హృదయంతో
దేవుడు మాకు కావాలి అనే ఉద్దేశంతో వెంబడించే గ్రూప్ ఒకరున్నారు. ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరండి? ఎస్, ఈ బ్యాచ్. ఏంటి? వారు యేసుప్రభు వారు అద్భుతం చేయడం చూశారు కదా మరి. కాబట్టి వాళ్ళేమనుకున్నారు, ఇంకా ఎవ్రీడే ఇంకా ఆయన ఇలాగే అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆహారాన్ని పంచిపెడతాడు, ఇంకా మనం ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు, జాబ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఆయన వెనకుంటే సరిపోతుంది, ఆయన ఎక్కడికి వెళ్తే మనం కూడా అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఆయన మనకి ఇంకా ఫ్రీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని పెట్టేస్తాడు ఆయన మనకు. కాబట్టి ఇంకా మనకి మనంటే కష్టపడి పని చేయాల్సిన కూడా అవసరం ఉండదు. ఇంకా ఏదో ఒక ఈజీ లైఫ్ ఆయన వెంబడిస్తే ఆయన ఎప్పుడు మనకి ఏదో ఇస్తూ ఉంటాడు. మనం దాన్ని తీసుకొని చాలా హ్యాపీగా మనం ఈజీ లైఫ్ కోసం అలవాటు పడినటువంటి వారు, రైట్? ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదండి. చాలామంది ఈ రోజుల్లో కూడా కష్టపడి పని చేసే మనసు వారికి ఉండదు. అంటే చాలా ఈజీగా వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఈజీగా వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలి అనే ఒక మెంటాలిటీ, మైండ్ సెట్ చాలామంది కూడా ఉంటుంది కదండి. సో కాబట్టి ఆ రోజుల్లో కూడా ఉన్నారు, వారే ఈ బ్యాచ్. సో వాళ్ళు ఎందుకంటే ప్రభువే డైరెక్ట్ చెప్తున్నారు ఏమని, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు బాబు, నాకు అర్థమైంది నాయన, మీరు బోధ కొరకు కాదు, భోజనం కోసం, ఓకే అని. అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, 27లో verse 27 చదవండి. Do not work for the food that spoils, but for the food that endures to eternal life, which the Son of Man will give you. On Right. him, God the Father has placed the seal of approval. రైట్, గమనించండి. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే, ఒక మెరకల్, అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆయన అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. చాలా అద్భుతంగా వాళ్ళు భోంచేశారు, తృప్తి పొందారు. ఇక తర్వాత ఆ సూచక్రియ చూసి ఇక అయితే అక్కడ వాళ్ళు మిస్ చేసిన విషయం ఏంటంటే, ఆయనే దేవుడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే కేవలం ఏదో ఆయన వెంబడి వెళ్తే ఇలాగ మనకు ఆయన భోజనం మాత్రమే పెడతాడు అనే విషయాన్ని మాత్రమే కొంతమంది గ్రహించి వెళ్తున్నారు. అందుకే ప్రభువారు డైరెక్ట్గా చెప్పేశారు విషయాన్ని, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారంటే రొట్టెల కోసమే, అంటే ఆహారం కోసమే నన్ను వెంబడిస్తున్నారు. అయితే మీరు ఈ ఆహారము క్షయమైపోయే ఆహారం, అంటే నశించిపోయే ఆహారం. ఇప్పుడు మీరు తింటారు, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ సరే అప్పుడు పెట్టారు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, మళ్ళీ సాయంకాలం మీకు ఆకలేస్తుంది. ఇది క్షయమైపోయే ఆహారము. సో దీనికోసం మీరు ఇంతగా వెంటపడాల్సిన అవసరం లేదు. దీని గురించి 24 గంటలు ఈ ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బాబు. మీరు దేని గురించి ఆలోచించాలి, దేని గురించి కష్టపడాలి అంటే అక్షయమైనటువంటి ఆహారము కొరకు, అంటే నశించిపోయే ఆహారం అనేది ఇంకొకటి ఉంది, అదే దేవుడు. ఓకే, కాబట్టి మీరు దాని గురించి ఆలోచించండి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి వెంబడించడానికి, దేవునితో ఆ సహవాసం కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఓకేనండి, శాశ్వతంగా నిలిచిపోయేది అది. ఇదేముంది, ఈరోజు మీరు తింటారు మళ్ళీ అయిపోద్ది అని ప్రభువారు అక్షయమైనటువంటి ఆ యొక్క ఆహారం గురించి, అంటే నశించిపోయినటువంటి ఆ ఆహారం గురించి మాట్లాడుతున్నారు. అయితే దాన్ని కూడా వారు మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది కూడా వారికి పూర్తిగా అర్థం కావట్లేదు. అప్పుడు ఇంక తర్వాత ఆయన ఇంకా చెప్పాలంటే 29లో 20 verse 28 and 29 and 30 he tried to explain them. ఓకేనండి, ఆ అక్షయమైపోయే ఆహారం అంటే ఏంటి అని చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు దానిని మా పితరుల కాలంలోనండి, మోషే కాలంలో మరి వాళ్ళు మన్నాను కూడా తిన్నారు, ఓకేనా అని వాళ్ళు ఇంకో ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. అయితే దాన్ని కూడా మళ్ళీ ప్రభువారు అర్థం చేసుకొని, ఓకేనండి, మళ్ళీ ఏమన్నారంటే, సరే బాబు, ఆ రోజులో వాళ్ళు మన్నాను తిన్నారు, కానీ వాళ్ళు మళ్ళీ రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు కదా. అయితే ఇప్పుడు నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆ నిత్య జీవం ఇచ్చే ఆ మన్నాను నేనే, ఆ జీవాహారం నేనే. verse 32, 33. I tell you the truth, it is not Moses who has given you the bread from heaven, but it is my Father who gives you the true bread from heaven. For the bread of God is he who comes down from heaven and gives life to this world. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజానికానికి
ఓకేనా. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభువారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పరలోకము నుండి పంపబడినటువంటి ఆ జీవాహారమును నేనే అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళేమో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తర్వాత మరి వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైతే ప్రభువారు అలా అన్నారో వాళ్ళు అనుకున్నారు మేబీ ఇది ఇంకొక ఏదో ఆహారం మీ దగ్గర ఉన్నట్టుంది, ఆ ఆహారం మాకు ఇవ్వండి అని మళ్ళీ ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఇంకొక మాట అన్నారు 36లో 35. Then Jesus declared, I am the bread of life. He who comes to me will never go hungry, and he who believes in me will never be thirsty. రైట్. అక్కడేమో యేసు ప్రభువారేమో వాళ్ళేమో ఫిజికల్ ఫుడ్ గురించి, ఈలోక సంబంధమైనటువంటి ఆహారం గురించి, ఈలోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అయితే బాబు ఈ లోకం కరెక్టే, ఈ లోకంలో మరి మనకు ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, వాటికి పరిష్కారం మనకు కావాలి. అయితే చాలా ప్రాముఖ్యమైనది నిత్యత్వం. రైట్. మనకు ఎలాగైతే ఒక బాడీ ఇచ్చారు దేవుడు, ఆ బాడీకి టైం ఆకలేసినప్పుడు ఆహారం ఎలాగైతే అవసరమో మనకు ఆత్మ కూడా ఉంది కాబట్టి, ఓకేనండి. కాబట్టి ఆ ఆత్మకు కూడా ఆహారం అవసరం. ఇప్పుడు ఆ ఆత్మకు ఆహారం ఇచ్చేది ఎవరు? పరలోకం నుంచి పంపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి మాత్రమే ఆ యొక్క ఆహారాన్ని మనకి ఇవ్వగలడు. ఓకేనా. ఆ వ్యక్తిని అసలు ఎవరో కాదు, ఆ వ్యక్తి మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తిని నేనే. ఎందుకంటే పరలోకం నుంచి పంపబడినటువంటి ఆ మన్నాను నేనే, కాబట్టి ఆ జీవాహారం నేనే. ఇంకా దానికి కూడా ఇంకా అర్థాన్ని చెబుతా ఆయన, ఆ జీవాహారం అంటే నా యందు విశ్వాసం ఉంచువాడికి అన్నిటికీ కూడా ఆకలి కొనడు. అంటే భౌతికంగా మీరు ఇప్పుడు తిన్నారనుకోండి, మళ్ళీ మీకు మధ్యాహ్నానికల్లా లేక సాయంకాలానికల్లా మీకు ఆకలేస్తుంది. అయితే ఎవరైతే ఇక నన్ను కనుగొంటాడో, నా యందు విశ్వాసం ఉంచుతారో, నన్ను అంగీకరించుతారో, ఇక వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పికలు నేను సాటిస్ఫై చేస్తాను. ఇంకా మీకు ఇంకా ఆత్మీయమైన ఆకలి దప్పికలు ఇంక మీకు వేయవు. నన్ను కనుగొన్నవాడు, నా యొద్దకు వచ్చినవాడు, నాతో సహవాసం చేసేవారు, వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పికలను నేను సాటిస్ఫై చేస్తాను, నేను సంతృప్తిపరుస్తాను. నేను ఆ పరలోకం నుంచి పంపబడినటువంటి ఆ జీవాహారంను నేనే. చూసారా చాలా క్లియర్గా వర్స్ 35, 36, 35, 36లో 37లో కూడా ఆయన చాలా ఓపికతో వీళ్ళకి అర్థం కాకపోయినా కూడా మళ్ళీ అంటే దాన్ని చెప్పినది ఇంకొక వేలో దాన్ని రిపీటెడ్గా, అంటే మనం ఎవరికైనా అర్థం కాకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాం కదా, దాన్ని డిఫరెంట్ వేలో చెప్తాం కదా వాళ్ళకి అర్థమయ్యే వరకు. అలాగా ఇక్కడ జరుగుతుందండి. అద్భుతం జరిగింది. దాని తర్వాత ఇంకా ఆయన్ని జన సమూహాలు, మల్టిట్యూడ్స్ అందరూ కూడా కేవలం ఫుడ్ కోసమే వెంబడించడం ఆయన చూసి, ఇక ఆయన ఫుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఇక ఫిజికల్ ఫుడ్ నుంచి స్పిరిచువల్ ఫుడ్లోకి ఆయన వెళ్ళిపోయారు. లోక సంబంధమైనటువంటి భౌతికమైన ఆహారం నుంచి ఇక జీవాహారం గురించి ఆయన మాట్లాడుతూ, ఇక ఆ జీవాహారము ఎవరి ద్వారా పొందుకుంటారు? దేవుని ద్వారా. ఓకే. అది మరి ఎవరు మీకు ఇవ్వగలరు లోకంలో? అది నేనే, ఆ జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువారు ఓకేనా మరి ఆ యొక్క సంతృప్తిని పొందుకుంటారని ఆయన చెప్పడము జరుగుతుంది. ఆయనందు విశ్వాసం ఉంచాలి అని. అయితే చూడండి, ఇక్కడ ఒకవైపు ఏమో ప్రభువారు ఆ జీవాహారం నేనే, ఓకే, మీ ఆత్మలకు సంతృప్తినిచ్చే దేవుడు నేనే, మీకు నిత్య జీవాన్ని కలిగజేసే దేవుడు నేనే. ఇప్పుడు చూడండి, ఫుడ్ తీసుకుంటే ఓకేనా, అది మనం ఈ లోకంలో చనిపోకుండా ప్రాణాలతో ఉండడానికి నీరు కానీ ఆహారం కానీ మనకు అవసరమే. రైట్, వి ఆల్ నీడ్ ఇట్. సేమ్ వే ఇప్పుడు మనం ఆత్మీయంగా స్పిరిచువల్గా అలైవ్ అంటే బ్రతికి ఉండాలి అంటే మనకు స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ వాటర్ అవసరం. సో ఇప్పుడు ఆత్మీయ ఆహారం ఎవరు? ఇక్కడ ఈ వర్స్ 35 ప్రకారం చెప్పండి, ఎవరు ఆ స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ బ్రెడ్ ఎవరు? నేనే. అంటే ఎవరక్కడ? జీసస్, యేసయ్య. ఓకే. తర్వాత మీరు యోహాను సువార్త జస్ట్ ఒక 2 చాప్టర్స్ ముందుకు వచ్చి చదివితే జీవజలము నేనే అని సమరయ స్త్రీతో యేసు ప్రభువారు అన్నారు. ఇదే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4లో. ఓకే, జీవజలము లివింగ్ వాటర్ నేనే అని యేసయ్య అన్నారు. సో మనకు ఫిజికల్ గా జీవించడానికి, ప్రాణాలతో ఉండడానికి వాటర్ అండ్ ఫుడ్ మనకు అవసరం కదండి.
దే ఆర్ బేసిక్ నెసెసిటీస్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. సేమ్ వే మనం ఆత్మీయంగా కూడా జీవించాలంటే స్పిరిచువల్ వాటర్, స్పిరిచువల్ ఫుడ్ మనకు అవసరం. ఇప్పుడు ఆ స్పిరిచువల్ వాటర్ ఎవరు, స్పిరిచువల్ ఫుడ్ ఎవరు చెప్పండి ఈ మాటల ప్రకారం చెప్పండి. ఇప్పుడు దాకా చెప్తున్నారు కదా. సో హూ ఇస్ ద స్పిరిచువల్ వాటర్ అండ్ హూ ఇస్ ద స్పిరిచువల్ ఫుడ్? జీసస్ Water హిమ్సెల్ఫ్. is being జీసస్. Yeah, Jesus himself is the spiritual water and Jesus himself is the spiritual food now. సో ఇప్పుడు మనకు ఎలాగైతే ఆ వాటర్ ఫుడ్ మన బాడీని సాటిస్ఫై చేస్తుంది, అంటే మనకు ఉన్నటువంటి థర్స్ట్ని, హంగర్ని సాటిస్ఫై చేస్తుందో, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్ని ఎవరు సాటిస్ఫై చేయగలరు? కేవలము జీసస్ మాత్రమే, యేసయ్య మాత్రమే. ఓకే, మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని, దప్పికలను కేవలము యేసుక్రీస్తు మాత్రమే అది ఆయన సంతృప్తి పరచగలరు. ఇంకా వేరే ఎవ్వరూ చేయలేరు. ఆ విషయాన్ని ఆ దినాన్న ఆ జన సమూహాలకు యేసు ప్రభువారు బోధించడము ఆయన చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ వారు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన మాత్రం చాలా స్పష్టంగా వారికి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలోనే చెప్తున్నారు. ఆయన ఏమి దాన్ని కాంప్లికేట్ ఏమి చేయట్లేదు. అంటే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన డిఫరెంట్, అంటే టఫ్ వేలోనో కష్టమైన పద్ధతిలో ఏం చెప్పట్లేదు. వాళ్ళు అర్థం చేసుకునే రీతిలోనే ఆయన వారికి చెబుతున్నారు. జీవాహారం నేనే అని 35లో చెప్పి, నా ఎందుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పుకొనడు. అంటే ఆయన ఎందుకు వచ్చువారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు, ఇక అలాగే ఆయనతో సహవాసం చేసేవారు. అది మనకు వర్స్ 50-53 ఉంది. వర్స్ 50-53 చదవండి. this one ఆయన with మీరు chapter 53 chapter 4. అవును, సేమ్ చాప్టర్ 6 58. Okay. Jesus said to them, I tell you the truth, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. For my చాలండి. flesh. గమనించండి, ఇక్కడ జీసస్ ఎవరైతే యేసు యొద్దకు వస్తారో, అలాగే అకార్డింగ్ టు వర్స్ 34 and 35 and 36, యేసు యొద్దకు వచ్చువారు, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచువారు, అలాగే ఆయనను తిని త్రాగువారు, ఆయననే తిని త్రాగువారు. ఆ రోజుల్లో వాళ్ళు మరి మిమ్మల్ని ఎలా తినగలమండి, ఎలా త్రాగగలము అని అనుకున్నారు. ఎందుకంటే హీ సెడ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఓకేనా? సో హౌ కెన్ వి ఈట్ దట్ బ్రెడ్ ఆఫ్ లైఫ్? How can we eat Jesus? Okay, or when Jesus is the living water, how can we drink that living water? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే దాని అర్థం ఏంటో తెలుసండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ an intimate relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని తిని త్రాగడము అంటే అర్థం ఏంటంటే ఆయనతో సన్నిహిత సహవాసము కలిగి ఉండడం. హ్యావింగ్ ఎ క్లోజ్, ఓకేనండి, ఇంటిమేట్ ఆర్ ప్యాషనేట్ రిలేషన్షిప్ ఆర్ ఫెలోషిప్. ఆయనతో ఆ సహవాసము కలిగి ఉన్నటువంటి వారికి ఏది దొరుకుతుంది? నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఇప్పుడు బయట మనం ఫిజికల్ ఫుడ్ తిన్నప్పుడు ఓకే యూ హ్యావ్ లైఫ్, అంటే మనం చనిపోకుండా ప్రాణాలతో ఉంటాం, ఫిజికల్ లైఫ్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ లివింగ్ స్పిరిచువల్ వాటర్ అండ్ స్పిరిచువల్ ఫుడ్ అయినటువంటి జీసస్ని మనము తిని త్రాగినప్పుడు యూ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్. సో ఆయన మీరు జీవిస్తారన్నప్పుడు నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువల్లీ. ఓకే, మనం ఆత్మీయంగా జీవించాలి అంటే అందుకే యు నీడ్ హ్యావ్
fellowship. You need to have faith in the Lord Jesus Christ consistently, and same time you need to have close relationship or fellowship with the Lord Jesus Christ. అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా జీవించగలుగుతాం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు. ఇక భూమిని విడిచిపెట్టి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అగైన్ యు గెట్ ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఓకేనండి. సో కాబట్టి అక్కడ మనకి రెండు విషయాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా జీవించాలంటే ఓకే, మనకు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం మనకు కావాలి. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ పొందుకోవాలన్నా కూడా మనకు యేసు ప్రభు వారే మార్గం. ఇక వేరే ఏ మార్గము లేదు. ఎందుకంటే ఆయనే జీవాహారముగా, జీవజలముగా దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి దేవుడు. కాబట్టి ఆ రోజుల్లో యేసు ప్రభువారు ఈ అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని, జీవాహారము నేనే అని ఆ రోజుల్లో వారికి తెలియచేయడం జరిగింది. కాబట్టి దీనికి ఇక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా నిర్గమకాండం 16, అంటే ప్రస్తుతానికి చదవక్కర్లేదు, మనకు టైం లేదు, ముగింపులోకి వస్తున్నాము. అయితే నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశ కాండము 8:3, కీర్తనలు 78 ఆ వర్సెస్ రాసుకోండి. అంటే దీనికి ఓల్డ్ టెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పినప్పుడు, జీవాహారం నేనని చెప్పినప్పుడు దానికి ఓల్డ్ టెస్ట్మెంట్, ఓటీ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఇది. అలాగే దీనికి న్యూ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంది. ఇప్పుడే మనం చదువుకున్నాం ఈ వచనాలన్నీ కూడా. ముఖ్యంగా 28 నుంచి 35 వరకు వచనాల్లో ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే అక్కడ పాత నిబంధనలో మన్నా, ఆకాశం నుంచి దేవుడు ఏం కురిపించారండి? వారికి ఆహారంగా మన్నాను కురిపించారు కదా. ఇప్పుడు ఆ పరలోకపు మన్నా, హెవెన్లీ మన్నా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. దానికి మనకి సుమారు 8 కారణాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ మనకి టైం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే ఇప్పుడు మన్నాగా మనకు ఆయన ఇవ్వబడ్డాడు. ఆ రోజుల్లో మన్నా ఎలా ఉండేది? నిర్గమకాండం 16 ప్రకారం ఇట్ వాస్ స్మాల్. అండ్ దిస్ ఓకే, స్మాల్ అనేది దేనికి సాదృశ్యం అంటే టాక్స్ అబౌట్ క్రైస్ట్ హ్యూమిలిటీ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను తాను మన కొరకు తగ్గించుకున్నారు. అలాగే మన్నా అకార్డింగ్ టు ఎక్సోడస్ 16:14 ఇట్ వాస్ రౌండ్. ఓకే, నౌ వాట్ డస్ ద రౌండ్నెస్ టెల్ అబౌట్? క్రైస్ట్ ఇటర్నల్ నేచర్, యేసుక్రీస్తుకు నిత్యత్వపు సంబంధం గురించి. ఇట్ వాజ్ వైట్, మన్నా వాజ్ వైట్. మన్నా అనేది తెలుపుగా ఉందంట. ఇప్పుడు ఆ తెలుపు క్రీస్తుకు ఎలా గుర్తు? ఆయన పరిశుద్ధత గుర్తు, సిన్లెస్ హోలీ నేచర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ రోజుల్లో మన్నా రాత్రి కురిపించబడింది ఇశ్రాయేలీయులకు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మన్నా అని చెప్తున్నాను, దానికి అర్థం ఏంటంటే జీసస్ కేమ్ టు ఎ వరల్డ్ లాస్ట్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్ అండ్ గేవ్ దెమ్ లైట్ అండ్ లైఫ్. యేసు ప్రభువారు ఈ చీకటి అంటే పాపంతో కూడిన ఈ లోకంలోకి ఆయన వెలుగుగా వచ్చి మనకు వెలుగునిచ్చాడు. అలాగే ఆ రోజుల్లో ఉన్నట్టు ఎప్పుడైతే మన్నా కురిపించబడిందో ఇట్ వాజ్ మిస్అండర్స్టూడ్ బై దోస్ హూ ఫౌండ్ ఇట్. వాళ్ళు దాన్ని ఏమన్నారు? మన్నా అన్నారు. మన్నా అంటే వాట్ ఈజ్ ఇట్? యాక్చువల్లీ మీనింగ్ ఏంటి? మన్నా అంటే అర్థం ఏంటంటే ఇది ఏమిటి, వాట్ ఈజ్ ఇట్, దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. మన్నా అంటే ఇదేంటి అని వాళ్ళు మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. అలాగే సేమ్ వే, సిమిలర్ ఫ్యాషన్, జీసస్ ఆల్సో వాజ్ మిస్అండర్స్టూడ్ బై ద వెరీ పీపుల్ హీ కేమ్ టు సేవ్. చూస్తున్నారు కదండి, మన్నాకు క్రీస్తుకు మనం పోలికలు మీకు చెప్తున్నాను. 8 పోలికలు అక్కడ ఉన్నాయి, 8 ఇష్యూస్ అక్కడ మనం చూడొచ్చు. తర్వాత 7th ఏంటంటే, తర్వాత 6th ఏంటంటే, ఆ మన్నా అనేది ఇట్ వాజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీ మ్యాన్స్ నీడ్. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి యొక్క అవసరం తీర్చడానికి అది సరిపోయినటువంటి మన్నా ఆహారం. పాత నిబంధనలో ఎక్సోడస్ 16, నిర్గమకాండం 16లో అక్కడ విషయాలు మనకున్నాయి. ఇప్పుడు దాన్ని జీసస్ యేసై కంపేర్ చేస్తే, మనం యేసై మన్నా అని చెప్పుకున్నాం కదా, ఈజ్ ద హెవెన్లీ మన్నా. సో నౌ జీసస్ ఈజ్ ద ఆల్ సఫిషియంట్ సేవియర్. అలాగే మన్నా అనేది స్వీట్, టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. ఎక్సోడస్ 16:31 అకార్డింగ్ టు దట్. ఇప్పుడు యేసై కూడా మధురమైన వ్యక్తే. All those who receive Jesus as their savior find him to be sweet to the soul and satisfying to the life. యేసుక్రీస్తు కూడా మనకు ఒక మధురమైన వ్యక్తిగా, రక్షణ అనుగ్రహించే మధురమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగే ఆ రోజుల్లో
ఇట్ వాస్ టు బి కెప్ట్ అండ్ పాస్డ్ ఆన్ టు అదర్స్. మన్నా అనేది ఇతరులు కూడా అది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యేసయ్యని కేవలం మన కోసం మాత్రమే ఉంచుకోకూడదు, మనలోనే ఆయన ఉంచుకోకూడదు. మనం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తుని అంగీకరించిన మనము ఆయన ఇతరులకు పరిచయం చేయాలి. అందుకే మనం ఇతరులకు కూడా సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు గురించి మనం వారికి తెలియచేయాలి. హీ ఈస్ టు బి షేర్డ్ విత్ దోస్ హూ క్రాస్ అవర్ పాత్. మనం ఎవరినైతే కలుస్తూ ఉంటామో, మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, వారికి క్రీస్తుని ఎరుగినటువంటి అన్యజనులు, వారు ఏ మతాలకు చెందిన వారిని కావచ్చు, వారికి కూడా మనం ఈ పరలోక మన్నాని పరిచయం చేయాలి. కాబట్టి అందుకే యేసు ప్రభువు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేశారు. వాళ్ళైతే ఆ మన్నాను తిని వాళ్ళు చనిపోయారు బాబు. ఇప్పుడు నేను నేరుగా పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మన్నా నేను. ఐఎమ్ హెవెన్స్ మన్నా, హెవెన్స్ బ్రెడ్. అందుకే ఈ 8 comparisons we see between Old Testament manna and New Testament, the bread of life, that is Jesus himself. కొత్త నిబంధనలో మనకు పరలోకం నుంచి కురిపించబడినటువంటి లేక అనుగ్రహించబడినటువంటి మన్నా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. అందుకే మీకు ఇప్పుడు త్వరగా ఆ విషయాలు మీకు చెప్పడం జరిగింది. మన్నాతో క్రీస్తుని పోలుస్తూ ఏ రీతిగా జీవాహారమై ఉన్నారు, మన్నా వారికి ఏ రీతిగా సంతృప్తిని కలుగు చేసిందో, ఆకలిని తీర్చిందో, ఇప్పుడు మన యొక్క ఆత్మీయ ఆకలి దాహమును తీర్చేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఓకే, సో ఇట్స్ ఎ వండర్ఫుల్ కంపారిజన్ అండి. పాత నిబంధన ఎక్సోడ్, అందుకే మీరు తర్వాత ఎక్సోడ్ 16 చదవండి. ఒకవేళ ఈ పాయింట్స్ అని కూడా కావాలనుకుంటే నేను తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను, కాబట్టి అప్పుడు మీరు దీన్ని తర్వాత ఓపెన్ చేసి మీరు దాన్ని ఆ పాయింట్స్ అని క్లియర్గా రాసుకోవచ్చు. ప్రస్తుతానికి టైం దాటిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో ఈ హెవెన్ స్ప్రెడ్ మనకి ఏది ఇస్తుంది? సాల్వేషన్, సాటిస్ఫాక్షన్, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. కాబట్టి పరలోకం నుంచి పంపబడినటువంటి ఈ యొక్క జీవాహారం ద్వారానే మనకు రక్షణ, అలాగే మనకు ఆత్మీయమైన ఆకలి దప్పికలు తీర్చబడతాయి. అలాగే ఆయనలోనే మన యొక్క భద్రత కూడా ఉన్నది. కాబట్టి నౌ హీఈస్ గివింగ్ us a call, invitation to the body of Christ, like to come, eat, drink and eat. ఆయన్ని తినమని త్రాగమని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన శరీరాన్ని తినమని, ఆయన రక్తాన్ని త్రాగమని చెప్తున్నారు. అలా గనక మనం చేయకపోతే మనకు ఆయనలో పాలు లేదు, ఆయనతో మనకి ఇంకా ఇది లేదు. సో దీన్ని ఎలా చేయగలము? నాట్ ఫిజికలీ, భౌతికంగా కాదు. భౌతికంగా మనం తినడం త్రాగడం చేయలేం, కానీ ఆత్మీయంగా. అండ్ హౌ డు యు డూ దట్? నేను చెప్పినట్టుగా మీతో బై హ్యావింగ్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ జీసస్, హూ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి కదండి. వీటి మధ్యలో నిలదొక్కుని మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే యూనిట్ ఫుడ్ కదండి. మీరు ఫుడ్ తినకపోతే వీక్ అయిపోతారు ఫిజికల్గా. అలాగే యేసయ్యతో కూడా సహవాసం మనం చేయకపోతే అలాగే మనం కూడా వీక్ అయిపోతూ ఉంటాం. మనకు తెలియదు, ఇంకా ఆ వీక్నెస్లో మనం ఇంకా నిలబడలేం, పరిగెత్తలేం, నడవలేం కదండి. అలాగా ఇక మన స్పిరిచువల్ లైఫ్ అనేది బలంగా మీరు నిలబడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్, ఇఫ్ యూ వాంట్ టు వాక్, ఇఫ్ యూ వాంట్ టు రన్ స్ట్రాంగ్లీ, సో ఈ యొక్క బ్రెడ్ ఆఫ్ లైఫ్ అయినటువంటి జీసస్ని, యేసుక్రీస్తు ప్రభుతో మనము ఆ సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. పర్సన్, ఓకే, నాట్ జస్ట్ విత్ ద బ్లెస్సింగ్స్ దట్ హి గివ్స్ us. ఇక్కడ అదే కదండి యోహాను సువార్త 6లో ఈ ప్రజలందరూ ఎందుకోసం పరిగెడుతున్నారు? ఆయన వెంబడించడానికని, ఆయన ఇచ్చే ఆహారం కోసం. చాలామంది ఈ రోజుల్లో కూడా చేసే తప్పు ఏంటంటే, ఏదో ఆయన వెంబడిస్తే నాకు స్వస్థత వస్తుందనో, ఆయన వెంబడిస్తే నాకు డబ్బులు వస్తాయనో, ఆయన వెంబడిస్తే ఓకేనండి నా ఫ్యామిలీ చాలా బాగుంటుందనో, ఆ భౌతిక ఫిజికల్ నీడ్స్ కోసం, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కోసం వెళ్తున్నారు. కానీ ఆ వ్యక్తితో నేను వ్యక్తిగత సహవాసం చేయాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉందండి ఈ రోజుల్లో. దట్స్ ఎ సాడ్ స్టేట్.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో మనం సన్నిహిత సహవాసం కలిగి ఉంటామో అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఆయన మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు హీలింగ్ కావాలి, ఆయన ఇస్తారు. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దట్ నీడ్. లేకపోతే సమ్ రిలేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ యూఆర్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ టెన్షన్స్, ఇమోషనల్ క్రైసిస్. ఓకే, సో గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దట్. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ సోషల్, ఇమోషనల్, financial, job related, relationships issues, okay అండి, our health issues, everything is taken care by him. ఆయన చెప్పారు, ఆయన మహదైశ్వర్యం నుంచి మన అవసరం దేవుడు తీరుస్తాడని. కానీ మనం ఏం చేయాలంటే మనం ఆయన వెంట వెళ్ళాలి, ఆశీర్వాదాల వెంట కాదు. The blesser, you need to run after him, you need to go after him, you need to have a passionate, deep relationship with him. ఎప్పుడైతే ఆయనతో మనం అటువంటి సన్నిహిత సహవాసం కలిగి ఉంటామో ఇంకా అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ ఇట్ ఫ్లోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అయితే చాలా మంది ఆ రోజుల్లో కానీ ఈ రోజులు కానీ ఏదో ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, ఆయన ఏదో ఇస్తూ అది తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆయన్ని మర్చిపోయేవారుగా, ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని ప్రేమించకుండా, ఆయన్ని వెంబడించకుండా, ఆయనతో లోతైనటువంటి సన్నిహిత సహవాసం లేకుండా చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో నామినల్గా, నామకార్థంగా కూడా జీవిస్తున్నారు. దట్స్ అ సాడ్ థింగ్. సో లెట్స్ మేక్ ఎ కమిట్మెంట్ టుడే. వాట్ ఈస్ ద కమిట్మెంట్? ఓకే, దట్ ఐ కెన్ మేక్ ఆఫ్టర్ హియరింగ్ దిస్ టీచింగ్. జీసస్ సేస్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో కమిట్మెంట్ ఏంటంటే ఈ రోజు నుంచి నేను జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుతో నేను ఒక సన్నిహిత సహవాసం చేస్తాను. ఐ షల్ మేక్ ఎ కమిట్మెంట్ టుడే. వాట్ ఈస్ దట్ కమిట్మెంట్? టు హ్యావ్ ఎన్ ఇంటిమసీ విత్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీసస్. ఎందుకంటే ఆయనతో అలా మనం ఇంటిమసీలో ఉన్నప్పుడే మనము బలాన్ని పొందుకుంటాం, మనం ఆరోగ్యాన్ని పొందుకుంటాం, మనం శక్తిని పొందుకుంటాం, మనం ముందుకు వెళ్తాం. మన ద్వారా ఇంకా అనేక మందిని కూడా మనం నడిపించడానికి కూడా దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి ప్రభు యొక్క మాటను దీవించును గాక. మరి ఎవరైనా 1 or 2 people, or if anybody wants to share anything, okay, what you have learned today or what the Lord has spoken to you, ప్రభు మాట్లాడిన మాటను బట్టి కావచ్చు, మీరు నేర్చుకున్న విషయాలను బట్టి కావచ్చు, ఎవరైనా పంచుకోవాలనుకుంటే త్వరగా మీ మైక్ ఆన్ చేసుకొని యూ కెన్ షేర్ ఇన్ అ వర్డ్ ఇన్ ఎ మినిట్ ఆర్ 2. తర్వాత మనం ఇంకా ప్రేయర్ చేసుకుని ముగించుకుందామండి. ఆల్రెడీ 9:15 అవుతుంది, రైట్? If anybody wants to share what you've learned today or what the Lord has spoken to you, you are free to share with all of us. Each day, God's word that we read, just as our food satisfies our physical hunger and gives us the strength to go do our daily responsibilities, spiritual food is required, very importantly, to be able to walk the way that God has intended for us to walk and live. So unless we are fed with that spiritual bread, we cannot do it. So the commitment that I need to make is that every day when I read God's word, I will first thing realize it that I need that spiritual food, Yes. and that I will depend on that spiritual food to give me the strength to walk His way. Yes. Very true, Andy. Thank you for sharing that. Actually, Jesus' body is the bread of life. So I think, this gives us the everlasting life. Yes. So Mhm. His body, that means we live in this worldly life, we have to eat to live. So when we eat the bread of the flesh of the Lord, that is what it says over here, that means we'll have everlasting life. So we have to go into that depths of realm, showing that, it is not for physical needs, like it gets spoiled and we die. But here, when we get into this living bread as our bread,
So as we see here, like, heaven's bread is a person, heaven's bread has power, heaven's bread has his promise, and also he has price. So Yes. to think on those words, like into that depth of life, that what is life, not eating and living. Yes. అదేదో సామెత ఉంటది కదా, మనము ఏదో ఉంటది తెలుగులో సామెత Mm. అయిపోగా మనం తినడానికే, మనం అంటే పని చేస్తున్నది Don't తినడానికి. live to eat. Don't live to eat. Just eat Yes. to live. Yeah. That's what. Yeah, correct. అవునండి. ఎస్, దట్స్ ట్రూ. థ్యాంక్ యూ అండి ఫర్ షేరింగ్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఎనీ అదర్స్? ఇంకెవరైనా మీరు పంచుకోవాలనుకుంటే తప్పకుండా ఫీల్ ఫ్రీ, ప్లీజ్ షేర్ what the Lord has spoken to you or what you realized today. So we've realized a great need today, kadandi, that the bread of life, Jesus. సో ఆయన మనకు జీవాహారం ఇచ్చే దేవుడే ఉన్నారని, ఆయనతో మనం సహవాసం చేయాలని, ఇటర్నల్ లైఫ్, ఆయన ఇచ్చేటటువంటి ఇటర్నల్ లైఫ్ ఆర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, ఇక్కడ రైట్ మనం అది చూస్తూ ఆ లార్జ్ పిక్చర్ని మన దృష్టిలో ఉంచుకొని ఈ లోకంలో మరి మనం నిర్ణయాలు తీసుకుంటూ మనం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ డెఫినెట్లీ ఈస్ దేర్ యాజ్ టు గివ్ అస్ ద స్ట్రెంగ్త్. అంతే కదండి. సో ఫుడ్ రిప్రజెంట్స్ దట్ యు ఆర్ రివైవ్డ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. సో కాబట్టి ఆ ఆత్మీయ బలాన్ని కూడా మనం ప్రభు ఇస్తారు. సో అది ప్రాక్టికల్గా ఆయన వాక్యం ద్వారా కూడా మనకు ఈ యొక్క స్పిరిచువల్ ఫుడ్ మనం పొందుకుంటాం. కాబట్టి ప్రభువుతోనూ వాక్యంతోనూ మరి మనం సహవాసంలో ఉండాలని మరి ప్రభువుని అడుగుదామండి. ప్రార్థన చేసి మరి ముగించుకుందాం. I have a great need for Christ, but I also have a great Christ for my need. Yes, sister. Yeah. Sure. Sister Sarla garu, మీరే you can lead us in time of prayer అండి. మీరు ప్రేయర్ చేయండి, నేను బెనడిక్షన్ తో మనం ముగించుకుందామండి. Father in heaven, we come to your feet, Lord God, at the close of this day once again. Father, so satisfied, so with a joyous expectation that we came and sat at your feet, and you have satisfied our spiritual hunger, Master. Father, so Yes. many depths of truth that we have learnt, and Father, to know, Master God of Father, Lord, that you are that bread of life, Master. And Lord, when we have you, Master God, Father, just as when the deer pants for water, it runs to be satisfied. Lord, when we come and partake of your word, Lord, eat of your word, Father, and drink, oh Father, Lord, of your blood, literally as we partake at the table. Father, we are satisfied. We feel complete. And Father, Lord, we are renewed and refreshed in the inner man, Father, Yes. which is very much needed for us to live a life, oh Father, Lord, which not only pleases you, but a life, oh Father, where we are reminded, Master, Lord, Father, that it is for eternity that we live, Father, Lord, not for each day as it comes, Master. Father, we thank you for teaching us so many truths that we do not have the time like this to share, but we can hold on to those truths. Help us to now go back and read this very word, this chapter 6, Father, Lord, Yes. and see all the truths that are hidden in it, Father God. And Father, we pray that, Lord, as we take down these notes, we would, Father, spend time going through it, Father. And Lord, make it possible, Father, that it would take root in our hearts, that we would, Father, Lord, Master, bear fruit in accordance with what we have learned. We ask you to bless dear Pastor, Father God, for giving him the grace to so, Father, Lord, sit at your feet, Lord, prayerfully to prepare these
slides and this information and this life-giving word to us, Master. We pray that you would bless him and his family. Father, we pray for all those who have been on this group tonight. We thank you that indeed we have been blessed, and may we use it, oh Father, to bless and edify others too, Father God. Yes. Lord, we pray for those who have not joined. We pray, Lord, every Thursday, Lord, you will just, Father, Lord, like a magnet, you will attract us to come and sit at your feet, Father God, and be blessed. In Jesus' name we pray. Amen. 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 ఆశీర్వాదం తీసుకుందామండి. లెట్స్ రిసీవ్ ద బెనడిక్షన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, జీవాహారం నేనే అని మనందరితో ఈ సాయంకాలం వాగ్దానం చేసినటువంటి ఆ యేసయ్య యొక్క సన్నిహిత సహవాసము, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. Amen. రైట్. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord, Pastor Garu. Thank you so much. యూఆర్ వెల్కమ్ అండి. సో యాక్చువల్గా అయితే మనం కొన్ని విషయాలు ఇందులో ఇంకా ఉన్నాయని చెప్పాను కదండి, అది నేను స్లైడ్లో అన్నీ ఉన్నాయి. సో దయచేసి మీ ఫ్రీ టైంలో ఒకసారి మీరు వీలైతే నేను దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళండి, చదవండి. ఇట్స్ ఎ బిగ్ చాప్టర్, 71 వర్సెస్ ఉన్నాయి. ఒకసారి మీరు తర్వాత కూడా ఒకసారి చూడండి, చదవండి. అక్కడ మీరు చదువుతున్నప్పుడు ఇఫ్ యూ కమ్ అక్రాస్ లైక్ ఎనీ డౌట్స్ లైక్ క్వశ్చన్స్ కూడా ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్లో పోస్ట్ చేయండి, లేక మీరు వాయిస్ మెసేజ్ లాగా మాట్లాడి కూడా పెట్టినట్లయితే ఐ విల్ గివ్ ద క్లారిఫికేషన్ ఆన్ దాట్. అండ్ లెట్స్ కంటిన్యూ టు గ్రో ఇన్ ద లార్డ్. రైట్, అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. God bless. గుడ్ నైట్. Thank you, Pastor. Thank you. Good night. వెల్కమ్ అండి. Thank you. Welcome.